పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై దేవుని దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడునట్లు జాగ్రత్త పడండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలు అన్నిటిల్లోనూ బోధించుచూ ఉన్నాడు. అయితే వాటిల్లో, ఆ సంగతులలో, ఆ బోధలో కొన్ని సంగతులు అర్థం చేసుకోవటానికి, గ్రహించటానికి కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు, లేదా వక్రముగా త్రిప్పుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగానే తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. మరొక వచ్చిన భాగం చదువుకోవటానికి ముందు ఇందులో కొన్ని పదాల మీద మనము కలిసి మరొకసారి దృష్టి పెట్టడానికి మనం ప్రయత్నించేద్దాం. 14వ వచనంలో మాట చూస్తే, దేవుని దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. ఎవరు జాగ్రత్త పడాలి? విశ్వాసులు, సంఘం. ఎవరి దృష్టికి? లోకం దృష్టికి కాదు, ఇంటి వారి దృష్టికి మాత్రమే కాదు. ఈ వచనం ప్రకారం చూసుకుంటే దేవుడు చూస్తున్నాడు, ఆయన సమస్తమును చూడగలడు కనుక ఆయన దృష్టికి మీరు కళంకము లేని వారిగా కనపడాలి, నిష్కలంకులు, నిందారహితులుగా ఉండాలి. నిందింపబడు జీవితము మీలో ఉండకూడదు. నిందలు పొందేలాంటి జీవితము మీలో ఉండకూడదు. నిందారహితులుగా కనబడినట్లు జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట మీద మనసు పెట్టానంటే, యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాము, యేసుక్రీస్తును మనం రక్షకునిగా అంగీకరించాము. మన అతిక్రమములను 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయములో చెప్పబడినట్టుగా ఒప్పుకున్నాం. అతిక్రమములను ఒప్పుకున్నవాడు, విడిచిపెట్టినవాడు దేవుని కనికరమును పొందుకుంటాడు. మన అతిక్రమములు మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన ప్రతి పాపమును తన పవిత్ర రక్తముతో కడిగేస్తాడు, మనలను పవిత్రులుగా చేసేస్తాడు, నిష్కలంకులుగా చేసేస్తాడు. మీ పాపములు రక్తము వలె ఎంత ఎర్రనివైనను హిమము వలె మీ తెల్లగా చేస్తాను, మచ్చ డాగు లేకుండా చేసేస్తాను అని ప్రభు ఇచ్చిన వాగ్దానం చొప్పున మనమందరము ప్రభువును లేదా యేసుక్రీస్తు నామమును ప్రభుగా అంగీకరించాము. దేవుని ప్రణాళిక, కృపతో మన ముందుంచిన ప్రణాళిక మీద మనం విశ్వాసం ఉంచి ఆయన అడుగులో అడుగు వేయుట కొరకు ఆయన మార్గంలోనికి ప్రవేశించాము. మరి ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధులమయ్యాం కదా. ఆయన కృపచేత రక్షింపబడి నీతిమంతులుగా తీర్చబడ్డాము, ఎంచబడ్డాము కదా.
మనలో ఇక నింద, దోషం, అపవిత్రత లేకుండా దేవుడు ప్రభువు చేసేశారు కదా. క్రీస్తులో ఎప్పుడు మనమున్ననో ఆయన దృష్టికి క్రీస్తును పోలే మనం కనపడతాం కదా. తండ్రి దృష్టికి మనము నిందారహితులుగాను నిష్కలంకులుగాను కనపడతామని లేఖనాలు చెప్తున్నాయి కదా. పేతురు మరలా ఇలాంటి బోధ, ఒక బాధ్యత మరలా సంఘం మీద, విశ్వాసుల మీద ఎందుకు ఉంచుతున్నాడు? ఇది పేతురు స్వంత బోధ, శరీర సంబంధమైన బోధ. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపిని పవిత్రపరుస్తుందని ఉంది కదా. దేవునికి పిల్లలుగా ఆయన విశ్వాసం ఉంచుట ద్వారా దేవుడి అధికారం ఇస్తున్నాడు కదా. దేవుడు ఒక్కసారి తనకు పిల్లలుగా అంగీకరించిన తర్వాత దత్తపుత్రాత్మ ముద్ర చేత తనకు కుమారులుగాను కుమార్తెలుగాను ఉండుట కొరకు ఆయన అధికారం ఇచ్చి తండ్రిగా బాధ్యతలు స్వీకరించాడు గనుక ఇంకా మనం నిష్కలంకులుగా ఉండాలి, నిందారహితులుగా ఆయనకు కనపడాలి. అలా కనపడటానికి మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని ఎందుకు మరలా క్రొత్త సంగతి ఏదో చెప్తున్నాడు అనంటే, నిజమే, మనము దేవుని చేత అంగీకరించబడ్డాము, దేవునికి పిల్లలుగా దేవుని చేత స్వీకరించబడ్డాము. దేవుడు తాను మనకు తండ్రిగా ఉండటానికి బాధ్యతలు స్వీకరించాడు. శరీర సంబంధులుగా మనం ఉండకుండా ఆత్మ సంబంధాలుగా ఉండే ఆ తాత్పర్యంతో ఆయన మనల్ని స్వీకరించాడు, మన చేయి పట్టుకున్నాడు. మనకు కూడా అదే మాట చెప్తాడు. ఇక మీరు శరీరముతో ఉన్నను, శరీరములో ఉన్నను, శరీరము కలిగి జీవిస్తున్నను శరీరానుసారులుగా ఉండొద్దు, శరీర సంబంధులుగా ఉండొద్దు, లోకానుసారులుగా ఉండొద్దు, లోకమును అనుసరించేవారుగా ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు నా పిల్లలు, నేను ఆత్మను. దేవునామానికి స్తోత్రం. నన్ను అనుసరించేవారుగా మీరు ఉండాలి, ఆత్మను అనుసరించేవారుగా మీరు ఉండాలి, వెలుగును అనుసరించేవారుగా ఉండాలి. నీతిమంతులుగా మిమ్మల్ని ఎంచాను, పరిశుద్ధులుగా మిమ్మల్ని ఎంచాను, నాకు పిల్లలుగా మిమ్మల్ని ప్రక్కకు ప్రత్యేకించాను. అయితే అలా చేయుట, అలా జరుగుట నిజం, ముమ్మాటికి నిజం, అది అబద్ధం కాదు. అయితే మీరు మీ జీవితాలను దానికి తగినట్లు జీవించాలి. నాకు పిల్లలగునట్లుగా మీరు జీవించాలి, నేను దేవుని బిడ్డను కదా అనే తాత్పర్యంతో ఉదయకాలము పడక మించి లేచిన దగ్గర నుంచి మరలా పడక మీదకి విశ్రాంతి కొరకు రాత్రి వెళ్ళే వరకు కూడా ఇది అంతరంగంలో మీ మనస్సాక్షి మీకు చెప్తుండగా ఆ గురి కలిగి మీరు ఆ రోజంతా జీవించాలి. నేను ఆత్మ సంబంధిని, నేను దేవుని సంబంధిని, నేను ఆ పరమ తండ్రి బిడ్డను, నేను ఆయన కూతురును, నేను ఆయన కొడుకును. నా మీద ఏ నింద ఆయన వేయడు, నేరములను ఆయన ఎంచడు. నన్ను నీతిమంతునుగా, నీతిమంతురాలుగా ఆయన తీర్చాడు, ఎంచాడు. అయితే ఆయన చెప్తున్నాడు, నీతిమంతునిగా ఎంచాను గనుక, నీతిమంతుల గుంపులో నేను ఉంచాను గనుక నువ్వు నీతిమంతుడుగా బ్రతకటానికి ప్రయత్నం చేయాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే కొన్ని తప్పుడు బోధల వల్ల దేవుని లేఖనాల్లో అపొస్తలుల ద్వారా పరిశుద్ధాత్ముడు వ్రాయించిన లేఖనములను కాస్త విద్యా విహీనత వల్ల, ఆధ్యాత్మిక చింతనతో లేఖనములను లోతుగా పరిశీలన చేసే ఆసక్తి లేకపోవటం వల్ల అందరూ బోధకులే, అందరూ బోధ చేయటానికి ఇష్టపడేవారే, అందరూ సేవ చేయటానికి ఇష్టపడేవారే, అందరూ సంఘాలను కట్టడానికి ఇష్టపడేవారే, అందరూ సంఘ కాపురులుగా ఉండటానికి సమర్పించుకునేవారే, తప్పేం లేదు. కానీ వారు లేఖనాలను శ్రద్ధగా పరిశుద్ధాత్మ సన్నిధిలో మనసు పెట్టి ధ్యానించకపోతే వారి బోధలలో తప్పులు దొర్లుతాయి. వారు ఆ జ్ఞానం లేకుండా వారికి తెలిసినది, వారు అనుకున్నది, వారికి తోచినది చెప్పుకొని పోతే అవి స్థిరపడవలసినటువంటి విశ్వాసులను అస్థిరులుగా చేసేస్తాయి. జాగ్రత్తగా ఉండాలి సుమా, నేను ప్రభు బిడ్డను కదా అనే హెచ్చరిక కలిగిన విశ్వాసులను కూడా ఏమీ జాగ్రత్తగా ఉండక్కర్లేదట. ఆ బోధకుడు చెప్పాడు,
అంటూ వెంటనే ఆ వ్యక్తి, ఆ విశ్వాసి తన జీవితాన్ని శ్రద్ధగా కట్టుకునే విషయంలో అశ్రద్ధ చూపిస్తాడు. అదేం బాధ్యత లేదట, దేవుడే అన్ని చూసుకుంటాడట, నేను చేయవలసిన పని ఏమి లేదట, దేవుడే అంతా చూసుకుంటాడట అని బోధకుని యొక్క బోధ తప్పు బోధ. దేవుని మనకి స్తోత్రం. నీతి విరోధుల బోధ. పరిశుద్ధంగా జీవించాలి, నిందారహితంగా జీవించాలి, దేవుని కుమారులకు తగినట్టుగా జీవించాలి, క్రీస్తు మనసు కలిగి జీవించాలి, క్రీస్తు అడుగుజాడలలో వెంబడిస్తూ ఆయనను మాదిరిగా చేసుకుని జీవించాలి అని బోధలన్నీ కూడా ఉంటాయి కానీ చెప్పబడవు. కనుక ఈ నీతికి విరోధమైన బోధ, నీతంటే లేఖనం, నీతంటే దేవుడు, నీతంటే ఆత్మ, ఈ ఆత్మకు విరోధమైన, దేవుని చిత్తమునకు విరోధమైన, దేవుని ఉద్దేశాలకు విరోధమైన తప్పు బోధల వలన తొలగింపబడి విశ్వాసులు తమకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోయే ప్రమాదం ఉంది, చెడిపోయే ప్రమాదం ఉంది. మందిరంలోకి రావచ్చు, మందలో ఉండవచ్చు, వాక్యం వినవచ్చు, వాక్యం రోజు చదవచ్చు, రోజు కాసేపు ప్రార్థన చేయవచ్చు, అంతే భక్తి అనుకునే ప్రమాదం ఉంది. అది భక్తిలో మొదటి మాట. ప్రొద్దుట లేవగానే ఏదో కాస్త పదార్థం తిన్నట్టుగా, కానీ రోజంతా బ్రతకాల్సిన జీవితం ఉంది కదా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువునందు మీరు కలిగి ఉన్న స్థిరమరచును స్థిర విశ్వాసాన్ని విడిచిపెట్టి పడిపోకుండా కాచుకొని ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీరు అంటే ఒకరికి మించిన వ్యక్తులతో చెప్తున్నట్టుగా సంఘంతో. అయితే లేఖనంలో చాలా సందర్భాల్లో ఎవరి మట్టుకు వాళ్ళు, మీరు అన్నారు కనుక నేను అందరితో కలిసి ఉండాల్సిన బాధ్యత నాకుంది, నేను ఒక్కతిని లేదా నేను ఒక్కడిని అయితే ఉండక్కర్లేదేమో, అందరితో కలిసి ఉన్నప్పుడు నేను అలాగ ఉండాలట అనుకుంటే కుదరదు. ఎవరి మట్టుకు వారిమే, మొదట నేను, ఆ తర్వాత నా ఇల్లు అన్నట్టుగా. ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి బహుమానం వాళ్ళదే, ఎవరి జీతం వాళ్ళదే. దేవుని మనకి స్తోత్రం. బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిచే పిలుపు వ్యక్తిగతం. దేవునికి స్తోత్రం. కనుక జాగ్రత్త పడాలి సుమ, కాచుకోవాలి సుమ. ఈ కాచుకోవాలి, జాగ్రత్త పడాలి అంటే 18వ వచనం, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును, ఆయన కృప చూపాడు కనుకనే మనము ఉచితముగా రక్షింపబడ్డాం, క్రియల వల్ల రక్షింపబడలేదు. విశ్వాసముంచుట ద్వారా కృప చేత రక్షింపబడ్డాం. అలాగున కృప పరిశుద్ధుడైన తండ్రి 2024 సంవత్సరాల క్రితమే కృపను లోకానికి అనుగ్రహించాడు. కృపకు రూపమిచ్చి యేసుగా ఈ లోకంలోకి పంపాడు. అప్పుడే కృపను అనుగ్రహించాడు కదా, ఎప్పుడూ కృపను అనుగ్రహించాడు కదా అని అనుకున్నా, ప్రతిరోజు ఈ కృపను మనం పొందుకుంటూనే ఉండాలి. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తున్న కాదు, యేసుక్రీస్తు చిత్తములో, దేవుని చిత్తములో ప్రతిరోజు ముందుకు సాగిపోవాలి. క్రీస్తు అనుగ్రహించు కృపయందు, అనుగ్రహించినా కాదు, అనుగ్రహించినందువల్లే మనం రక్షింపబడ్డాం, అనుగ్రహించినందువల్లే మనం పరిశుద్ధులమయ్యాం, అనుగ్రహించినందువల్లే మనం తీర్పు నుంచి తప్పించబడ్డాం, అనుగ్రహించినందువల్లే మనం దేవునికి పిల్లలమయ్యాం, అనుగ్రహించినందువల్లే తండ్రి అయిన దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చూస్తున్నాడు. ఈ అనుగ్రహించబడినటువంటి కృపలో అనుగ్రహము పొందినటువంటి విశ్వాసులమైన మనము ప్రతిదినము ఆయన అనుగ్రహించు కృపయందును, ప్రతిదినము బోధల ద్వారా, వాక్యం ద్వారా, అనుభవాల ద్వారా మనకు జ్ఞానమును అనుగ్రహిస్తున్న ఆ జ్ఞానమందు కూడా మనము అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం. వీ హ్యావ్ టు గ్రో, వీ హ్యావ్ టు డెవలప్. మనము ఎదగాలి, మనము పెరగాలి, మనము అభివృద్ధి చెందాలి. దేవుని మనకి స్తోత్రం. కనుక గడిచిన వారం 2 వారాల్లో మనము ఇది అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. స్పిరిచువల్ గ్రోత్ ఈజ్ ఎ మస్ట్ ప్రొసెస్ ఫర్ ఎ బిలీవర్. విశ్వాసకి
ఖచ్చితంగా ఉండవలసిన ఆధ్యాత్మిక జీవిత విధానం వర్ధిల్లుట, విస్తరించుట, అభివృద్ధి చెందుట, ఎదుగుట. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ స్పిరిచువల్ గ్రోత్, ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆధ్యాత్మికంగా ఎదుగుట, అది క్రీస్తు యొక్క చిత్తం అనే దాని మీద మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా అదే అంశాన్ని ముందుకు తీసుకువెళ్దాం. యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనము కూడా చూసుకుని మనం అంశాలను ధ్యానం చేస్తూ ముందుకు సాగిపోదాం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ వచనం వదిలిపెట్టమని కాదు కానీ, 2వ వచనం అని చెప్తే అదే చూడమని కాదు కానీ, అయినా చూద్దాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయున్నది. ప్రియుడా, ఎవరైనా గాయు అనేటటువంటి పేరు కలిగిన వ్యక్తి. ఎవరి పెద్ద? యోహాను భక్తుడు. పెద్దనైన నేను అనగా యోహాను. సత్యమును బట్టి ప్రేమించు. సత్యం అంటే యేసు ప్రభువును బట్టి ప్రేమించుచున్న, యేసు ప్రభు ప్రేమతో ప్రేమించుచున్న, నాకు అతి ప్రియమైన నా శిష్యుడు అన్నట్టుగా గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. ఉత్తరం. 2వ వచనం, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థించుచున్నాను. అందరం కలిసి 2వ వచనం చదువుదామా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం. అపొస్తలుడు యోహాను యేసు ప్రభు బోధను విన్నవాడు. యేసు ప్రభు బోధను మాత్రమే యేసు ప్రభును రక్షకునిగా అంగీకరించి విశ్వాసములోకి వచ్చి సంఘముగా దేవుని ఆత్మచేత సమకూర్చబడుతున్న విశ్వాసులకు ఆ బోధే చేయాలి. మరొక క్రొత్త బోధ చేయకూడదు. యేసు ప్రభు కూడా చెప్పారు, నేను మీకు ఏ ఏ సంగతులైతే ఉపదేశించానో, బోధించానో, ఆజ్ఞలుగా చెప్పానో, అవే ఆజ్ఞలను, అవే ఉపదేశాలను నమ్మి బాప్తిస్మము పొందిన వారందరికీ కూడా ఆజ్ఞలుగానే చెప్పండి. అవి ఆచరించమని చెప్పండి. కాలక్షేపం కోసం కాదు, భక్తి కోసం కాదు, వింటే తరించిపోతామని కాదు, వింటే భక్తిలో ఆశీర్వదించబడతామని కాదు. సంఘం, విశ్వాసుల యొక్క వైఖరి రక్షణ పొందిన తర్వాత పొందే సమయంలో కూడా ఏ అపార్థంతో వాళ్ళు ఉంటారంటే, పురాణ కాలక్షేపం లాగా దేవుని మాటలు వినటం వల్ల దీవెన వస్తుంది, దేవుని మాటలు వినటం దేవుని బిడ్డను కనుక దేవుని మాటలు వినాలి అని వినుట మట్టుకు చాలు అన్నట్టుగా వ్యక్తులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు. అది వారికి తగదు. దేవుని మనకి స్తోత్రం. ఆ రోజే కాదు, మధ్యకాలంలోనే కాదు, ఈ రోజే కాదు, ప్రభు మధ్యాకాశంలోకి వచ్చే వరకు కూడా నువ్వు యవన బిడ్డవైనా, పసిబిడ్డవైనా, లేదా సండే స్కూల్ బిడ్డవైనా, లేదా పెద్దవైనా, వృద్ధుడవైనా, ఎప్పుడో ప్రభువును అంగీకరించినటువంటి ఆ ఆత్మీయ వయసును చెప్పుకోగలుగుతున్నా, వినుట మాత్రము చాలు నువ్వు అనుకుంటే మాత్రం వెనకపడి ఉన్నావు. వినుట మాత్రం చాలు, అదే భక్తి అని అనుకుంటే నువ్వు చాలా దీనదశలో, ఆత్మీయంగా పేదరికంలో ఉన్నావు. దేవుని బిడ్డవై ఉన్నావు కానీ ఆత్మీయంగా పేదరికంలో నువ్వు ఉన్నావు. ఆత్మీయంగా వెనకబడి నువ్వు ఉన్నావు. బాగా వెనకబడి ఉన్నవాడు త్వరగా పడిపోతాడు. బాగా వెనకబడి ఉన్నవాడు పోతాడు. బాగా వెనకబడి ఉన్నవాడు త్వరగా బలహీనపడిపోతాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ ఈ యోహాను భక్తుని యొక్క ఉద్దేశం, గాయతో ఈ మాటలు చెప్తూ అంటున్నాడు, నేను ప్రార్థిస్తున్నాను 2 విషయాలు. నేను ప్రార్థిస్తున్నాను 2 విషయాలు. ఏ 2 విషయాలు? ఒకటి, నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి. రెండవది, నువ్వు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలి. మొదట ఆత్మలో వర్ధిల్లాలట, రెండవది మిగిలిన అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలట. ప్రయారిటీ. కానీ లోకరీతిగా
లోకమును అనుసరిస్తూ లోకములో ఉన్న వాటిని పొందుకొనుట మాత్రమే దేవుని యందు ఆశీర్వాదములు పొందుట అనుకునే ఉద్దేశం కలిగిన విశ్వాసులకు ఇది ఒక మేలుకొలుపు మాట. ఇది ఒక హెచ్చరిక లాంటి మాట. ఇది దేవుడు ప్రేమతో ఇచ్చే ఆజ్ఞ లాంటి మాట. అమ్మా, అయ్యా, నువ్వు కోరుకోవలసిన అభివృద్ధి, నువ్వు కోరుకోవలసిన సమృద్ధి, నువ్వు కోరుకోవలసినటువంటి శుభము, నువ్వు కోరుకోవలసినటువంటి బలము మొదట ఆత్మ సంబంధమై ఉండాలి. ఆ తర్వాత నువ్వు భూ సంబంధ విషయాల కొరకు అడగాలి. దేవుని మనకి స్తోత్రం. కానీ సంఘం అనగా విశ్వాసులు అనగా మీరు నేను ఒకవేళ ఆయన యొక్క ఆ ప్రయారిటీ లిస్టుని ఒకటి ఏం చేయాలి, రెండు ఏం చేయాలి. మనము రెండును ఒకటిగా చేస్తున్నాము, ఒకటిని రెండులో పెడుతున్నాం. లిస్టులో మొదట ఉంచవలసిన మాటలను, దేవుడు లిస్టులో మొదట పెట్టిన మాటలను మనము కత్తిరించి క్రిందికి తీసుకొస్తున్నాం. లిస్టులో దేవుడు క్రింద పెట్టిన మాటలను మనం కత్తిరించి పైకి తీసుకొస్తున్నాం. అక్కడే దేవుని చిత్తమును తిరస్కరిస్తున్నాం. లిస్ట్ అయితే ఉంది, దేవుని చిత్తం అయితే మన ఎదురుగా ఉంది. ఆ లిస్టులో విషయాలన్నీ కూడా మనకు తెలుసు, అదంతా దేవుని చిత్తమే. అయితే మనం చేస్తున్న పొరపాటు కాదు అని సమర్థించుకొనుటకు తగిన మాట ఏంటంటే, ఆ 10 మాటలు నేను చూస్తున్నాను కదా, ఆ 10 మాటలు నేను అనుసరిస్తున్నాను కదా, ఆ 10 విషయాల కోసం నేను ప్రార్థిస్తున్నాను కదా అని సరిపెట్టుకోవటానికి ఖచ్చితంగా భక్తికి అది సంపూర్ణతకు రుజువుగానే ఉండొచ్చు. కానీ దేవుని చిత్తం ప్రకారం చూస్తే ఆయన ఏ క్రమములో అంశాలు పెట్టారో అదే క్రమములో మనం అంశాలను చూడాలి. దేవుని మనకి స్తోత్రం. ఆయన ఏ విషయంలో అత్యంత జాగ్రత్త అన్నారో ఆ విషయాన్ని మనం ముందుగా పెట్టుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. దేవుని చిత్తం వాక్యం చదవటం, దేవుని చిత్తం మందిరానికి రావటం, దేవుని చిత్తం కానుకలు ఇవ్వటం, దేవుని చిత్తం స్తుతులు చెల్లించటం, దేవుని చిత్తం ఆయన కొరకు మంచి సాక్ష్యం చెప్పటం మంచిది మంచిది మంచిది. కానీ దేవుడు మరొక విషయాన్ని కూడా మన ముందు పెడుతున్నాడు. అదేమనంటే, నీవు వర్ధిల్లాలి. దేవుడు వర్ధిల్ల చేయుట కొరకే నీ చేయి పట్టుకున్నాడు. ఆయన మాట, ఆయన చూపు, ఆయన స్పర్శ, ఆయన ఉద్దేశం ఎప్పుడు మనలను వర్ధిల్ల చేస్తుంది. కలుగునగా కనగానే సమస్తము కలిగేలాగా ఆయన మాటల్లో శక్తి ఉంటుంది. కానీ ఇక్కడ అపొస్తలుల ద్వారా, యోహాను ద్వారా గాయకు పరిశుద్ధాత్ముడు ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు నీకు నాకు చెప్తున్న మాట ఏమనగా, మీరు వర్ధిల్లాలి, మనం వర్ధిల్లాలి, సౌఖ్యముగా ఉండాలి. ఇది అపొస్తలుల ప్రార్థన, ఇది కాపర్ల ప్రార్థన, ఇది సంఘ పెద్దల ప్రార్థన, ఇది యేసు ప్రభు ప్రార్థన కూడా. కానీ లేఖనం ప్రకారం చూస్తే ఆత్మలోను వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి. అంటే అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలి అంటే, అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లే ఆ స్థితిని చూడాలి అనుకుంటే, అన్ని విషయాల్లో కూడా నేను వర్ధిల్లాలనే ఆశ, ఆకాంక్ష నీళ్ళు ఎక్కువగా ఉండాలంటే నువ్వు ముందు ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆత్మీయంగా బలం పొందాలి. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఏమో, చెడ్డవారు వెళ్ళినా మంచివారు వెళ్ళినా బావిలో నీరు నీకు మంచిగానే ఉండొచ్చు. చెడ్డవారు నేల తవ్వి విత్తనాలు వేస్తే మంచి పంట రావచ్చు, మంచివారు అదే నేలను తవ్వి విత్తనాలు వేస్తేనే మంచి పంట రావచ్చు. ఆ ప్రక్రియ లోకరీతిగా దేవుడు నిర్ణయించిన స్థితి ప్రకారం వెళ్ళిపోతుంది. నూతికి, బావిలో ఉన్న నీటికి మంచి చెడ్డ ప్రమేయం లేదు. ఎవరొచ్చినా నీరివ్వటమే దాని పని. నేలకు దేవుడు కూడా ఒక ప్రత్యేకమైన విధానం పెట్టేశాడు. మంచివారైనా చెడ్డవారైనా దున్నుతారు, విత్తనాలు వేస్తారు, పంట తీస్తున్నారు, అందులో సందేహం లేదు. ఆయన సూర్యుని మంచివారి మీద ఉదయింపజేస్తున్నాడు, చెడ్డవారి మీద ఉదయింపజేస్తున్నాడు. మంచివారి మీద వర్షాన్ని కుమ్మరిస్తున్నాడైనా అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. అది లోకరీతిగా దేవుడు అందరికీ కృపచేత లేదా ఉచితంగా అనుగ్రహిస్తున్న అభివృద్ధి, ఆశీర్వాదము, వర్ధిల్లే స్థితి. కానీ ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధులం అయ్యామో, దేవుని ఆత్మ సంబంధులం అయ్యామో, దేవుడు మనల్ని ఎప్పుడైతే తన సంబంధులుగా దగ్గరికి తీసుకున్నాడో, మనం కూడా ఎప్పుడైతే నేను దేవుని సంబంధిగా ఉండాలి, నేను దేవుని బిడ్డగా ఉండాలి, ఆయన నాకు తండ్రిగా ఉండాలి, ఆయన నన్ను కాచి కాపాడుతూ వర్ధిల్ల చేయాలి, భూమి మీద బ్రతుకు కాలమంతా ఆయన చేయి పట్టుకుని తండ్రిగా నడిపించి చివరికి తన్ని సన్నిధిలోకి నన్ను చేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన దరి చేరుటకు మనం ఇష్టపడ్డాము. దరి చేర్చుకొనుటకు ఆయన ఎప్పుడో సువార్త రూపంలో మనకు వచనాలను ప్రకటించాడు.
అయిపోయింది. ఆత్మ సంబంధం అయిపోయాం, వెలుగు సంబంధం అయిపోయాం, సత్య సంబంధం అయిపోయాం. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయిపోయిన తర్వాత ఆయన అంటున్నాడు, అయిపోయాము అంటే అయిపోయావు నువ్వు, నా బిడ్డవు అయిపోయావు, నేను నీకు తండ్రిని అయిపోయాను, నా మహిమలో నీకు చోటు వచ్చేసింది, నిత్య జీవం నీకు వరముగా ఇచ్చేస్తున్నాను, వాగ్దానం చేస్తున్నాను. అయితే ఇప్పుడు అయిపోయిన తర్వాత నువ్వు నన్ను అనుసరించాలి, నువ్వు నా మార్గంలో నడవాలి. నువ్వు నా మార్గములో నడిస్తేనా నా బిడ్డవు, లేకపోతే నా బిడ్డవు కాదు అని పొల్ల విరుపు మాట ఆయన చెప్పడు. కానీ నువ్వు నా బిడ్డవు అయినందున నా మార్గంలో నడవలసిన బాధ్యత నీది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ స్థాయిలో మనం ఆలోచించేయాలి. ఈ గడిచిన 2 దినాలు వాక్యాలు చూసుకున్నా, లేదా గడిచిన రక్షణ పొందిన కాలము నుంచి మీరు నేను వెలుపల లోపల మందిరాల్లో సభలలో లేదా వర్తమానాల ద్వారా టీవీల ద్వారా వాక్యం వింటున్నా, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? మనం వర్ధిల్లాలి. అందులో దేవుని ప్రయారిటీ ముందు ఆత్మీయంగా వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మ వలన వర్ధిల్లాలి. దేవుని మనకి స్తోత్రం. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నా ఆత్మ ఎప్పుడు వర్ధిల్లుతుంది? నేనుగా ఉండిపోతే నాకు వర్ధిల్లే కెపాసిటీ నాకు ఉండదు. నేను పరిశుద్ధాత్మ మీద అనుకుంటే, నేను పరిశుద్ధాత్మను హత్తుకుంటే, పరిశుద్ధాత్ముడు నన్ను హత్తుకుంటే, ఆత్మ నన్ను నడిపిస్తే, ఆత్మ చేత నడిపించబడి ఆ స్థితి నాకుంటే నేను తప్పక వర్ధిల్లుతాను. ఆ ద్రాక్షావల్లిలో ఈ తీగగా నేను హత్తుకునుంటే ఆ ద్రాక్షావల్లి నన్ను వర్ధిల్ల చేసే ఆ బలాన్ని నాకు ఇస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈరోజు క్రొత్త పాఠం అని నేను చెప్పను కానీ, పాత పాఠం మరలా చెప్తున్నా చెప్పను కానీ, మనము తెలియకుండానే అనాలోచనగా నిర్లక్ష్యంగా వహిస్తాను, నాకు అక్కర్లేదు, నాకు దీంతో ఏం పని లేదు అనే తలంపు మనకు లేదు, రాలేదు. కానీ మనకు తెలియకుండానే ఈ లోక సంబంధమైనవి కావాలనే హడావడిలో, ఆత్రతలో, ఆలోచనలో, పరుగుల్లో దీనిని మరుగున పడేసుకుంటున్నాం, దీనిని వెనక్కి పెట్టేస్తున్నాం. తెలియకుండానే ఒక నిర్లక్ష్యతలోకి మనం వెళ్ళిపోతున్నాం. అందుకే ఈరోజు మరలా నువ్వు వర్ధిల్లాలని అనుకుంటున్నావు. భూ సంబంధంగానే అనుకోండి, శరీర సంబంధంగానే అనుకోండి, లోక సంబంధంగానే అనుకోండి. ఎందుకంటే దేవుడు అబ్రహామును దీవించాడు. ఆత్మీయంగా దీవించాడా? లోకరీతిగా కూడా దీవించాడా? ఎలా దీవించాడు? నా యజమానిని దేవుడు బహుగా వర్ధిల్ల చేశాడు, బహుగా దీవించాడు. గనక ఒంటెలు, గాడిదలు, పనికత్తెలు, పనివాళ్ళు, వెండి, బంగారము, గుడారాలు, ఇంత అంతాన్ని లెక్క పెట్టలేనంతగా దేవుడు దీవించాడు. దేవుని మనకి స్తోత్రం. అవును, దేవుడు దీవిస్తాడు. ఎందుకు దేవుడు అబ్రహాము దీవించాడు? అబ్రహాము దేవుని మాట విన్నాడు. ఎప్పుడు విన్నాడు? నీవు వెంటనే బయలుదేరు, నేను చూపించిన చోటికి రా, వచ్చేసాయి అన్నాడు. విన్నాడు. వెంటనే ఆ రోజు వచ్చాడు. వెంటనే దీవెన ప్రారంభమైందా? వెంటనే దీవెన ప్రారంభం అవ్వలేదు. దేవుడు నడిపించే కొలది, నడిపించిన చోటుకెల్లా నడిచే కొలది, దేవుడు చెప్పిన పనల్లా చేసే కొలది దేవుడు ఆయనను వర్ధల్ల చేశాడు. దేవుని మనకి స్తోత్రం. అబ్రహాము దేవుడు దీవించాడు, నమ్మాడు కనుక దీవించాడు. ఇక నువ్వు నేను కూడా బ్యాగులు రెడీగా పెట్టుకోవటమే, పాత్రలు రెడీగా పెట్టుకోవటమే, తలుపులు తెచ్చుకొని కూర్చోవటమే, ఇంకా ఆశీర్వాదాలు వచ్చి వాకిట్లో పడిపోతూ ఉంటాయి అనే రీతిగా లేఖనాలు ఉండొచ్చు, బోధలు ఉండొచ్చు, బోధకులు కూడా ఉండొచ్చు. కానీ ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు లేఖనాలను ఒక చోట సమకూర్చుకొని మనం చూసినట్లయితే దేవుడు షరతులు పెడుతున్నాడని అనుకోవద్దు. ఎప్పుడైతే తనకు మనల్ని పిల్లలుగా స్వీకరించాడో, మనకు తండ్రి అయ్యాడో, అన్ని విషయాలను కూడా వర్ధల చేసే దేవుడు ఆయన. కానీ ముందుగా నాకు వెండి బంగారములు ఇచ్చి, మేడమిద్దెలిచ్చి, సంతానమిచ్చి, సంపదలిచ్చి, సన్మానాలిచ్చి, భూమి మీద రాజాదిరాజా బ్రతకటానికి నన్ను తయారు చేయడానికన్నా ముందు ఆయన ఉద్దేశంలో నేను ఆయనలాగా తయారవ్వాలి, ఆయన గుణశీలాలు నాలోనికి రావాలని ముందు దాని మీద టార్గెట్ పెడతాడు దేవుడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లేఖనములో మనం చూడబోతున్నాం వరుస క్రమములో. యేసుప్రభు చెప్పిన మాట మనం మర్చిపోలేదు కదా. ఇక్కడే ఉన్నాము, యోహాను రాసిన 3వ పత్రిక దగ్గర ఉన్నాము, 2వ వచనం దగ్గర ఉన్నాము. ఆత్మలో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ, నా ఆత్మ ఎప్పుడు వర్ధిల్లుతుంది, ఎప్పుడు వర్ధిల్లదు? వర్ధిల్చున్న ప్రకారము
ఆ రీతిగా గ్రాఫ్ అన్నమాట. ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లుతావు. ఆత్మ విషయంలో గ్రాఫ్ కిందికి కాదు, సమానం కాదు. వర్ధిల్లుట అంటే అప్ సైడ్. దేవుని మనకి స్తోత్రం. అన్ని విషయాల్లో కూడా నువ్వు అప్ సైడ్ గానే ఉంటావు. కనుక ముందుగా నువ్వు పట్టించుకోవాల్సింది, ముందుగా నువ్వు ధ్యానం ఉంచాల్సింది, వెంటనే ఆకలేస్తే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి కాయ ఉంటే కోసుకుని తినేసినంతగా ఆశీర్వాదాలు అని అనుకోవద్దు. కొన్ని ఆశీర్వాదాలు అలాగ ఉంటాయి. దేవుని కాపుదలలు, దేవుని యొక్క సమృద్ధి అలాగున చటాలు నీ అరిచేతులకు వచ్చినట్టుగా ఉంటాయి. నీ కంటి ముందు కలలు కనినట్టుగా ఉంటాయి. కానీ చాలా సందర్భాల్లో ఆత్మీయతలకు వచ్చిన తర్వాత మన ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన ఇచ్చుటకు ఇష్టపడుతున్నాడు, బహుగా ఇచ్చుటకు ఇష్టపడుతున్నాడు. అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా, ఆశించిన దానికన్నా మెండుగా ఇవ్వటానికి ఆయన ఎప్పుడు ఇష్టము కలిగిన మనసుతో అన్ని సిద్ధంగా ఉంచాడు. కానీ దేవుడు ఈ లేఖనం ద్వారా మన ముందు, సంఘం ముందు పెడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లాలి. ఆత్మీయతలో కూడా నువ్వు వర్ధిల్లాలని నీ జీవితాన్ని నువ్వు చక్కగా కట్టుకునే బాధ్యత కూడా నువ్వు స్వీకరించాలి. దానికి తగినట్టుగానే భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. చాలా నిధులు భూమి మీద ఎదురుగా దొరకవండి. నిధులేమి కూడా ఎదురుగా దొరికితే అందరూ వెళ్ళిపోయి ఏరుకుని తెచ్చుకుంటారు. కొన్ని నిధులు దొరకాలి అంటే నిధులున్న చోటేదో మనకు తెలియాలి. నిధులున్న చోటేదో తెలిస్తే మనకు దొరికేస్తాయా? నేల మీద పడి ఉంటే కనపడిన వారందరూ కూడా తీసేసుకుంటారు. ఎవరికి కావాలంటే వాళ్ళు తీసేసుకుంటారు. నువ్వు వెళ్ళే లోపలనే అక్కడ అయిపోయే అవకాశం ఉండొచ్చు. కానీ శ్రేష్టమైనవి, నిత్యమైనవి, సమృద్ధిగా ఉన్నవి పైన ఉండవు, పై లేయర్లో ఉండవు. ఎప్పుడు కూడా అవి లోతుల్లో ఉంటాయి. దేవుని మనకి స్తోత్రం. మహానిధులు, బంగారు నిధులు, లోకరీతిగా చెప్పాలన్న వజ్రాలు, వైఢూర్యాలు, మణులు, మాణిక్యాలు, గోమేధికాలు, లోకరీతిగా ఈ పదాలు పెట్టి మనం చూసిన ఈ నిధులన్నీ కూడా భూమి లోపల, భూమి పొర లోపల ఉన్నాయి. ఆ నిధులుండే చోటు తెలియాలి. నిధులుండే చోటుకు మనం వెళ్ళాలి. నిధులను తర్వాత ఏసునామములో బయటికి రా అని పిలవకూడదు. ఏసునామములో వచ్చేవి కనపడితే ఎదురుగా వచ్చేస్తాయి. ఏసునామములో రమ్మన్నా ఆ నిధులు నీకు దేవుడు చూపించిన తర్వాత ఆ నిధులను స్వీకరించుట కొరకు ఆత్మీయంగా లోతుల్లోకి వెళ్ళాలి. ఆత్మీయంగా లోతుల్లోకి వెళ్ళాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవును కదా, భూమి పొరలు నీటిలోనికి చేయి పెట్టాలంటే చాలా సులువు. చిన్న పిల్లవాడు కూడా భుజం వరకు చేయి పెట్టగలడు. చెమట కాచాల్సిన పని లేదు. తరగతిలోకి వెళ్ళి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి పని లేదు. చాలా సులువు. ఆటపాటగా చెయ్యి భుజం వరకు లోపల పెట్టేస్తాడు. పెద్దవాడైనా, చిన్నవాడైనా, కండలు తిరిగిన వాడైనా, చీపురు పుల్లలాంటి చేయగలిగిన వాడైనా నీళ్లలోనికి చటాలున పూర్తిగా చేయి పెట్టగలడు. కానీ మట్టిలోనికి, నేలలోనికి, గట్టి పదార్థంలోనికి చేయి పెట్టాలంటే కుదరదు. దేవుని మనకి స్తోత్రం. కనుక ఆలోచన ఉండాలి, పట్టుదల ఉండాలి, చెమటగాచాలి, గట్టి పట్టు ఉండాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో ఆత్మీయంగా వర్ధిల్లాలంటే నువ్వు ఆత్మ మీద ఆనుకోవాల్సిందే. దేవుని ఆత్మను అనుసరించాల్సిందే. దేవుని ఆత్మ అంటే ఎదురుగా వ్యక్తిగా, ఒక దృశ్యంగా లేదా ఒక వెలుగుగా నీకు కనపడకపోవచ్చు. కానీ లేఖనం ప్రకారం చూస్తే దేవుడు నాకు ఎదురుగా వస్తే, నా ముందు నడిస్తే నేను ఆయన వెనకాల వెళ్ళేవాడినే. ఆయన నాకు కనపడుడు కదా, నాకు వినపడుడు కదా, నా హృదయానికి అగోచరంగా ఉంటాడు కదా. నా వెనకాల రావయ్యా అంటే నేను ఎలా వెళతానండి కనపడకుండా? నేనంటాను, దేవుడు ఎదురుగా ఉండి కనపడితే అందరూ వెనకాల వెళ్తారు. కానీ దేవుడు అంటున్నాడు, నా వెనక రమ్మని నేను చెప్పే విధానం ఏంటంటే, నా మాటను నువ్వు అనుసరిస్తే నన్ను అనుసరించినట్టే, నా మాటను నువ్వు పాటిస్తే నా వెనకాల వచ్చినట్టే. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభు చెప్తారు కదా, నా మాట, నా వాక్కు ఆత్మయుండదంటారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే, ఆ దేవుడే, దేవుడు ఆత్మయున్నాడు అని యేసుప్రభు చెప్తారు కదా. ఆత్మైన దేవుడే శరీరం ధరించుకుని యేసుప్రభు రూపంలో మన మధ్యకు 2024 సంవత్సరాల క్రితం పూర్వం వచ్చి ఉన్నాడు. కనుక ఈరోజు సంఘానికి, మీకు, నాకు పరిశుద్ధాత్ముడు చెప్తున్న ఒక అమూల్యమైన మాట, దేవుళ్ళలోకి వచ్చాను, ఎక్కడ వేసిన గొంగలు అక్కడిలాగే నా ఆధ్యాత్మిక జీవితం ఉంది, నా ఆర్థిక జీవితం ఉంది. అవే కష్టాలు, అవే ఇరుకులు. లేకపోతే ఇక్కడ డెవలప్మెంట్ లేదు, అక్కడ డెవలప్మెంట్ లేదు, అక్కడ డెవలప్మెంట్ లేదు, ఇక్కడ పిల్లల్లో డెవలప్మెంట్ లేదు
అంటూ చాలా సందర్భాల్లో విశ్వాసులు ప్రభు నమ్ముకున్నాను కానీ తొలి దినాల్లో ఏదో ఉత్సాహంగా ఆనందంగా ఉండేవాడిని కానీ అన్నీ అనుకున్నట్టు జరిగిపోతున్నట్టుగా నాకు అనిపించేది కానీ అలా జరిగిపోయేవి కానీ ఏంటో దినములు గడిచే కొద్దీ అలా దినాలు గడిచే కొద్దీ విశ్వాసకుని కొనసాగే కొలది అభివృద్ధి ఏం కనపట్టలేదు. ఇంట్లో అభివృద్ధి కనపట్టలేదు, ఒంట్లో అభివృద్ధి కనపట్టలేదు, బ్యాంకులో అభివృద్ధి కనపట్టలేదు, ఒంటి మీద అభివృద్ధి కనపట్టలేదు, వస్త్రాల రూపంలోనో ఆభరణాల రూపంలోనో ఏమంటే అనుకోండి ఈది డెవలప్మెంట్ మొదటి దినాల్లో అన్నీ జరిగిపోతుండేవి, అనుకున్నట్టుగా జరిగిపోతుండేవి. మరి అలా జరిగిపోతూనే ఉండాలి కదా. లేఖనం చెప్తా ఉంది కదా, మొదటి దినాల్లో నువ్వు పసిబిడ్డగా ఉన్నావు గనుక దేవుడును అడగకుండానే అన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దేవునిలో ఎదుగుతూ వస్తున్నావు, ఆత్మీయంగా ఎదుగుతూ వస్తున్నావు, ఆత్మలో బలపడుతూ వస్తున్నావు, ఆత్మ సంబంధమైన లేఖనాలు వింటూ వస్తున్నావు గనుక ఆ లేఖనాలను అనుసరించుట ద్వారా వర్ధిల్లే స్థితిని ఇంటికి వచ్చేస్తుంది. దేవుని మనకి స్తోత్రం. దేర్ ఇస్ నో అదర్ వే. దేవుని మనకి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు యోహాను ద్వారా గాయు అని పేరు పెట్టబడిన ఆ శిష్యునికి, ఆ ప్రియునికి చెప్తున్న మాట, నీ ఆత్మ వర్ధిల్లాలి అంటే దేవుని ఆత్మను అనుసరించాలి. నీ ఆత్మ వర్ధిల్లాలి అంటే దేవుని ఆత్మయున్న వాక్యాన్ని అనుసరించాలి, ఆ సత్యాన్ని అనుసరించాలి, ఆయన ఆదేశాన్ని అనుసరించాలి. అందుకే యేసుప్రభు మనల్ని వర్ధలి చేయటానికి, యేసుప్రభు మనలను తనకు పిల్లలుగా చేసుకున్న తర్వాత లేదా తన ద్వారా మనలను తండ్రికి బిడ్డలుగా చేసుకున్న తర్వాత ఆయన మనకు జ్యేష్ఠుడై ఉన్నాడు, మనం ఆయనకు సహోదరులమై ఉన్నాము, ఆయన తోడి వారసులమై ఉన్నాము. తండ్రి యేసు క్రీస్తునకు ఎలాంటి స్వాస్థ్యాన్ని మహిమనిచ్చాడో అదే మహిమను స్వాస్థ్యాన్ని మనము పొందుకున్నట్లుగా యేసుప్రభు కూడా మనలను తనకు సొంత తోడబుట్టిన వారిగా ఉంచుకోవటానికి ఇష్టపడ్డాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యేసు ప్రభువే చెప్తారు కదా, నా ఆదేశాలు నా ఉపదేశాలు వాళ్ళు అనుసరించాలని ఆజ్ఞాపించండి. దేవుని మనకి స్తోత్రం. ఎందుకంత ధీమాగా చెప్పాడు, ఎందుకంత ఆజ్ఞలుగా చెప్పాడు? ఏదో తండ్రి అయిన దేవుడు సినాయి కొండ శిఖరం మీద మోషేను పిలిచి 40 పగలు 40 రాత్రులు ఉపవాసం పెట్టేసి 10 ఆజ్ఞలు తన చేతి విరలతో వ్రాసిచ్చాడే, ఇలాగున అంటూ అలాగున యేసుప్రభు కూడా ఆజ్ఞలు ఇచ్చాడా? ఎందుకంటే ఎప్పుడైతే ఆత్మ సంబంధులం అవుతామో మళ్ళా ఆజ్ఞల కిందకి యేసు మనల్ని తీసుకెళ్ళిపోతున్నాడా? ఆదేశాల క్రిందకి మన బ్రతుకుని తీసుకెళ్ళిపోతున్నాడా? మనకు స్వేచ్ఛ సంతోషం ఏమి ఉండదా? లేఖనం అలా చెప్పటం లేదే. అలా ఆజ్ఞలను అనుసరించటం వల్ల లేదా ఆయన ఉపదేశాలను ఆజ్ఞలుగా మనం స్వీకరిస్తేనే అనుసరించగలం. అది సలహా అని మనం భావించామనుకోండి, నాకు ఇష్టమైతే చేస్తాను, లేకపోతే లేదు. వీలుంటే చేయండి, మీకు సలహా ఇస్తున్నాను అని ప్రభు అన్నారనుకోండి, నిజానికి 190% మంది పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు, వీలుంటే అన్నారు కదా, సలహాగా చెప్తున్నాను అన్నారు కదా, అవకాశం ఉంటే చూడండి అని చెప్పారు కదా అని ఆ విషయాన్ని గట్టిగా పట్టుకుని 100కి కేవలం 10% కూడా ఉండరేమో ఆయన చెప్పినట్లు చేసేవారు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ అన్నారో ఇక సర్దుబాటు లేదు, సరిపెట్టుకోవాల్సిన పరిస్థితే లేదు. అందరూ కూడా ఆయన మార్గంలో వెళ్ళాల్సిందే. ఎందుకు అలా ఆజ్ఞ పెట్టాడబ్బా? ఎందుకు దేవుడు నా ఇష్టాన్ని అలాగా హద్దు పెట్టేస్తున్నాడబ్బా? ఎప్పుడు సంతోషమే, ఎల్లప్పుడూ సంతోషమే, యేసునందు ఎప్పుడు సంతోషమే, ఆనందించండి మళ్ళా ఆనందించండి చెప్తున్నాను అంటున్నాడు. అలాగ అంటూనే మళ్ళా ఆజ్ఞ అంటూ ఈ కాలికి ముడేస్తున్నట్టుగా ఉన్నాడు, ఆజ్ఞ అంటూ ఆ కాలికి ముడేస్తున్నట్టుగా ఉన్నాడు, ఆజ్ఞ అంటూ నా కుడి చేతిని మళ్ళా పీట ముడేస్తున్నట్టుగా ఉన్నాడు. ప్రేమ 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 అంటూ మళ్ళా నా కాళ్ళు చేతులను ఆడకుండా చేస్తున్నాడే, ఆజ్ఞలు అంటున్నాడే. ఏమి లేదు, వచ్చేసేయి, నీకు శాంతినిస్తాను, వచ్చేసేయి, నీకు స్వస్థతనిస్తాను, వచ్చేసేయి, నా బిడ్డగా చేసుకుంటాను, వచ్చేసేయి, నీకు ఏం కావాలంటే అది ఇస్తానని ప్రసంగాల ద్వారా లేఖనాల ద్వారా ఎంతో ప్రేమాప్యతల మీద కుమ్మరించిన తర్వాత, ఆయన చేయి పట్టుకున్న తర్వాత, ఆయన మార్గంలోకి వచ్చిన తర్వాత, ఇదేంటబ్బా ఆజ్ఞలను మరలా యేసు ప్రభు పెడతారు, ఇదేంటి యేసు ప్రభు ఇలాగ ఆజ్ఞాపిస్తున్నాడు, మరలా బోధకులు ఎలా మొదలు పెడతారు అని విశ్వాసులకు తప్పకుండా ఆలోచన వస్తుంది. అనుభవం కలిగిన విశ్వాసులు కూడా ఆయా సందర్భాల్లో ఈ ఆలోచనతో పోరాడుతూ ఉంటారు. అలల చేత కొట్టబడినట్టుగా ఈ అబద్ధంతో లేకపోతే అవగాహన లేమితో ఉన్నటువంటి ఆలోచనలతో వాళ్ళు సతమతమవుతూ ఉంటారు. ఒకవేళ దేవునిని ప్రేమించేవారికి, యేసును ప్రేమించేవారికి, దేవుని మార్గంలో నడిచేవారికి
దేవుని కృప లోతు, ఆ మాధుర్యం రుచి చూచిన వానికి ఆయన ఆజ్ఞలు ఎలా ఉంటాయంటే కంఠభూషణాలుగా ఉంటాయి. కంఠభూషణాలను కిరీటాలు ఎవరు నాకు వద్దు అని కాలదన్నారు. ఏమండి, వస్తువులను వెండి బంగారంతో కూడినటువంటి ఆ కంఠభూషణాలను కిరీటాలను ఎవరు కాలదనుకుంటారు? గుడ్డోళ్ళు కాలదనుకుంటారు, మూర్ఖులు కాలదనుకుంటారు, వాటి విలువ ఎరుగిన వారు కాలదనుకుంటారు. కానీ కిరీటం కావాలి, సన్మానం కావాలి, ఘనత కావాలి, వర్ధిల్లే స్థితి కావాలి అని కిరీటాన్ని సాదృశ్యంగా అనుకుంటే కిరీటం వద్దని ఎవరు అనుకుంటారు చెప్పండి? అదే ఆజ్ఞలు. నిజానికి నేను యేసుని ప్రేమిస్తున్నట్లయితే అవి ఆయన ఆజ్ఞలుగా అని చెప్పిన ఆజ్ఞలు నాకు ఎంత సంతోషాన్ని ఇస్తాయో. దేవుని నామానికి స్తోత్రం. కొంతమందికి దేవుని ఆజ్ఞలు, దేవుని పిల్లలకు దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని నియమాలు, దేవుని నిబంధనలు నడిపింపు ఇబ్బంది. కంటిలో నలకలాగా, చెవులో జోరీగలాగా, కాలిలో ముళ్ళులాగా ప్రభులు కూర్చాను కానీ ఇదొద్దు ఇదొద్దు ఇదొద్దు, ఇలాగునే అంటూ ఇటు లోకం వైపు చూడనివ్వరు, లోకం చేయి పట్టుకునేవారు, లోకంతో కాసేపు అలా వెళ్ళి రావటానికి ఇష్టపడరు. యేసయ్య ఇంత కట్టడి చేసేస్తాడు. ఇక వివరించి చెప్పను, మీకు అన్నీ తెలుసు. ఇవన్నీ ఎందుకు ఆజ్ఞలుగా చెప్పారు? ఎందుకంటే ఆజ్ఞలుగా మనం వాటిని స్వీకరించి ఆనందంగా వాటిని అనుసరించినప్పుడు ఈ లేఖనం ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నువ్వు అన్ని విషయంలోనూ కూడా వర్ధిల్లుతావు. నీవు వర్ధిల్లట కొరకనే నేను నీకు ఈ ఆదేశాలు ఇచ్చాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మబలను వర్ధిల్లాలి, నీ ఆత్మ వర్ధిల్లాలి. ఆ ప్రకారంగానే అన్ని విషయాల్లో నీ వర్ధిల్లటం ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా. అలా ఉండాలని నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజానికి మాట ప్రకారం ఒకవేళ దేవుని దాసులుగా, కాపర్లుగా సంఘాన్ని నడిపించే ఆలోచనతో ఉన్నవారు, నడిపిస్తున్నవారు కూడా ఈ మాట మీద శ్రద్ధ పెడితే, ఒకవేళ ఆ విశ్వాస సంఘ సభ్యుడు ఆత్మీయతలో జీరోలో ఉన్నాడు, ప్రార్థనలో జీరోలో ఉన్నాడు, విశ్వాసంలో జీరోలో ఉన్నాడు, నీతిమంతునిగా జీవించడంలో జీరోలో ఉన్నాడు, హెచ్చరిక చేసినా, ప్రేమతో చెప్పినా, బుద్ధి చెప్పినా, లేదా లేఖనాలు చదువుతున్నా ఏ మాత్రం కూడా వాక్యానికి, వచనానికి, ఆదేశానికి లోబడడు. కానీ ఆ వ్యక్తి ఇంటికి దాసుడు వెళ్ళినా, లేదా వ్యక్తి ప్రార్థన కోసం వచ్చినా, దీవించునైనా, ఆశీర్దించునైనా, వెండివునైనా, బంగారం ఇవ్వనైనా, పాడివునైనా, పంటివునైనా, బహుగా దీవించునైనా అంటూ ఒక వాగ్దాటితో ప్రార్థనలు చేసేవారు ఉంటారు. ఒకవేళ ప్రార్థన చేసే వ్యక్తికి అవతల వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితం యొక్క అహీన స్థితి తెలుసుంటే ఈ ప్రార్థన చెల్లుబాటు కాదు. ఎందుకంటే దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా సందర్భాల్లో నేను ప్రభువులో ఎదుగుతున్న తొలి దినాల్లో ఇలాంటి పాఠాలన్నీ దైవజనుల ద్వారా విన్నాను. ఆ వచ్చిన దైవజనుడు అభిషక్తుడు కావచ్చు, ప్రవక్త కావచ్చు, భారతదేశాన్ని మరొక దేశాన్ని తలక్రిందులు చేసినంత శక్తితో నింపబడి వాడబడుతూ ఉండొచ్చు. ఆ మహాదైవజనుడు నేను ఉండే చోటుకు వచ్చి ఉండొచ్చు. అందరికన్నా ముందు వరుసలో నుంచుని, అందరికన్నా ముందు నుంచుని ఆ దైవజనుడు మొదటి ప్రార్థన, ఆ దైవజనుడు మొట్టమొదటిగా నా తల మీద చేయబెట్టాలి, ఆ దైవజనుడు దీవించాలి, అప్పుడు నేను దీవించబడతాను అనే ఆశ, ఆలోచన మీకే కాదు, 100% అందరికీ ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే లేఖనం ప్రకారం చూస్తే, అయితే దైవజనునికి దేవుడు ఖచ్చితంగా బయలుపరచాలి, లేదా దైవజనుడు కూడా సామాన్యంగానే దేవుడు నీకు తోడుగా ఉండునుగాక, దేవుడు నేను వర్ధలు చేయునుగాక అని చెప్పి ఉండాలి. కానీ ఇలాంటి లేఖనాలు చూసినా, యేసు ప్రభు బోధ మనం మనస్ఫూర్తిగా స్వీకరించిన ఒక ప్రత్యేకమైనటువంటి స్పష్టత, సత్యం కంటికి తేటగా కనపడుతుంది. అదేమనంటే, ఆత్మీయతలో నేను అణగారిపోయి ఉన్నాననే సంగతి నాకు తెలిసిపోతా ఉంది. తెలిసిపోయిన తర్వాత కూడా దేవుడా నన్ను వర్ధిల్లు చెయ్యి, దేవుడా నన్ను ఆ టాప్లోకి తీసుకెళ్ళు అని అంటుంటే ఇది ఎంతవరకు నేను దేవుని వెక్కిరించినట్టు అవుతుందా? దేవుని చిత్తాన్ని ఎరిగి కూడా నేను ఇలాగే ఉంటాను, నువ్వు మాత్రం ఇలా నన్ను చెయ్యాలి అంటుంటే దేవుడు దాన్ని ఎలా స్వీకరిస్తాడు? దేవుడు ముందుగానే చెప్తాడు కదా, నా చిత్తాన్ని మీకు బయలుపరిచాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మీయతలో మీరు వర్ధిల్లాలి.
ఆత్మ వలన మీరు వర్ధిల్లాలి, ఆత్మచేత నడిపించబడుతూ వర్ధిల్లాలి, లేదా వాక్యానుసారంగా మీరు నడవటం ప్రారంభించాలి. ఎప్పుడైతే అలా నడవడం ప్రారంభిస్తారో ఆటోమేటిక్గానే ఈ అన్ని విషయాలు కూడా వర్ధిల్లే జీవితం మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ప్రేమ షరతులు లేవు, ఆయన ఆశీర్వాదాలకు షరతులు లేవు, ఆయన దీవెనలకు షరతులు లేవు, ఆయన దయా జాలి కనికరములకు షరతులు లేవు. ముమ్మాటికి నిజం. ఆయన ప్రేమకు షరతులు లేవు, ఆయన దయ పొందుటకు షరతులు లేవు, ఆయన జాలి పొందుటకు షరతులు లేవు. కానీ అబ్రహామును దీవించినట్టుగా దేవుడు నన్ను దీవించాలి. అబ్రహాములాగా నేను కూడా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను కనుక అబ్రహాము దేవుడు ఎంతగా దీవించాడో అని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు నేను బలులు ఇవ్వాల్సిన పని లేదు, బలిపీఠాలు కట్టాల్సిన పని లేదు, గొవ్వల కోసం, పావురాయిల కోసం, కోడెల కోసం, దూడల కోసం చూడాల్సిన పని లేదు, ఇత్తడి గంగాలాలు నీళ్లు కడుక్కునే పని లేదు. అన్నిటికీ సరిపడినట్టుగా యేసయ్య మొదటి బలి అయిపోయాడు, చివరి బలి అయిపోయాడు. ఇక బలుల వైపు నేను చూడను, కానీ నా జీవితాన్ని యేసయ్య దగ్గర బలిగా పెట్టాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మీరైనా నేనైనా ఆర్థికంగా మరొక రీతిగా వర్ధిల్లాలి అంటే మటుకు దేవుని వాక్యానుసారముగా నీవు నేను నడవటం ప్రారంభించాలి. నడవాలని ఆశ కలిగి వెంటనే అడుగులు వేయటం ప్రారంభించాలి. నేను హామీ ఇవ్వలేను, నా హామీ ఒకసారి చెల్లకపోవచ్చు, కానీ యేసు ప్రభు వాక్య ద్వారా హామీ ఇస్తున్నాడు. నువ్వు ఆత్మీయతలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతావు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. 3వ వచనం ఆ భాగం చూడండి. అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆ ప్రార్థన మొదటి అంశం, గాయుడు ఆత్మలో వర్ధిల్లాలట, ఆత్మీయతలో వర్ధిల్లాలట. అప్పుడు అన్ని విషయాల్లో కూడా దేవా ఇతను వర్ధలు చేయమని సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తారట. 3వ వచనం చూడండి. గాయు గురించి యోహానుకు ఒక సమాచారం అందింది. ఏమని? నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. దేవుని మనకి స్తోత్రం. నీవు సత్యమును ఎరిగియుండుటయే కాకుండా, ఆ సత్యం కావాలని సత్యంలోకి రావటం మాత్రమే కాకుండా, ఎవరి సత్యం? ఏమిటి సత్యం? నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. యేసును నువ్వు ఎన్నుకున్నావు గనుక, యేసును నువ్వు నమ్ముకున్నావు గనుక, యేసులోకి నువ్వు వచ్చావు గనుక, యేసును నువ్వు హత్తుకున్నావు గనుక, రక్షణలోకి వచ్చావు గనుక, ఆ సత్యమును ఎరుగుటయే కాకుండా, ఆ సత్యం నాకు కావాలని అనుకోవటమే కాకుండా, ఆ సత్యములో నేనుంటే నేను బ్రతుకుతాను, నిత్యము జీవిస్తూ ఉంటాను అని వాగ్దానం పొందుకున్నావు గనుక, అలా వచ్చిన తర్వాత ఆ సత్యాన్ని నువ్వు అనుసరించాలి. ఆ సత్యాన్ని నువ్వు అనుసరించాలి, ఆ యేసును నువ్వు అనుసరించాలి, ఆయన మార్గాన్ని నువ్వు అనుసరించాలి. దేవుని మనకి స్తోత్రం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చిన సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. దేవుని మనకి స్తోత్రం. స్పిరిచువల్ గ్రోత్ అని చెప్పుకున్నాం కదా సబ్జెక్టు ఇదే. సత్యమును ఎరుగుట ఒక అద్భుతం. ఎందుకంటే దేవుడు ప్రత్యక్షత ఇవ్వకుండా, దేవుడు మన ఆత్మనేత్రాలు తెరవకుండా సత్యాన్ని మనం చూడలేం, సత్యాన్ని మనం గ్రహించలేం, సత్యాన్ని మనం అంగీకరించలేం. ఎందుకంటే లేఖనముల ప్రకారం చూస్తే అపొస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇహలోక దేవత రక్షణ పొందక ముందు, రక్షకుని గురించి సువార్త వినక ముందు, ఆ సువార్తకు మన హృదయం మనం తెరవక ముందు మన మనోనేత్రాలు గ్రుడ్డివై ఉన్నాయి. ఇహలోక దేవత మన జ్ఞానం, మనోనేత్రం అంటే జ్ఞానం, శరీర సంబంధమైన నేత్రము అవయవం. మనోనేత్రం అంటే మన మనసుకు గురుడితనం, మూర్ఖత్వం, మన మనసుకు గుడ్డితనం, తిరుగుబాటు, మన మనసుకు గురుడితనం, బుద్ధిహీనత. ఇది కలగజేశాడు, ఒక తెరలాగా పెట్టాడు దేవుడు. ఆ తెరను తొలగించాడు గనుక మన మనోనేత్రం తెరవబడింది గనుక మనం హృదయం తెరిచాము, యేసు లోపలికి వచ్చాడు. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సందర్భాల్లో లేఖనాల్లో దైవజనులు వివరించిన రీతి మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రభు, నేను ఇన్ని కష్టాలు నమ్ముకున్నాను, ఇంత జరిగాక నమ్ముకున్నాను, ఇన్ని కష్టాలు ఇలాగుండుట ద్వారా ప్రభు నమ్ముకున్నాను అని సాక్ష్యాలు చెప్తుంటాం. అబద్ధం కాదు అది.
నాకు తెలిసినంత వరకు, నాకు ఆ సంగతులు అనుభవంలోకి వచ్చినంత వరకు నేను చెప్పేదంతా కూడా 100% నిజమే. కానీ కొన్ని లేఖనాలు నాకు ఆశ్చర్యకరమైన సంగతిని తెలియజేస్తాయి. నేను నమ్ముకున్నాను, ఇంత కష్టాల్లో కూడా దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇలాంటి కష్టాల్లో నేను దేవుణ్ణి నమ్ముకోగలిగాను అన్ని అదేదో నా సామర్థ్యం, అదేదో నా సొంత శక్తితో ఆ రోజు నేనేదో సొంతంగా నిర్ణయం తీసుకున్నాను, ఇది నా నిర్ణయం అని చెప్పటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అది 100% కూడా నిజం. కానీ లేఖనాలు కొన్ని చెప్తున్నాయి, నీవు నమ్ముకునేలాగా నీ ఆత్మనేత్రము తెరిచిన వాడు దేవుడు. ఎందుకు నువ్వు నమ్ముకోగలిగావా? రోజు అనాది కాలంలోని దేవుని సంకల్పములో నీవు రక్షింపబడాలని దేవుడు ప్రణాళిక వేశాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవన్నీ లేఖనాలే, కొత్త సంగతులు ఏం కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదువుకుని వెళితే, అనాది సంకల్పము చొప్పున క్రీస్తు నందు భద్రపరచుటకు దేవుడు ఎప్పుడో సంకల్పించాడు, ఎప్పుడో ఆలోచన చేశాడు. దేవుని మనకి స్తోత్రం. ఆ ఊదా రంగు పౌడర్ అమ్ముకునేటటువంటి ఆమె, అపొస్తలుడైన పౌలు, భక్తులు సువార్త బజార్లో ప్రకటిస్తూ ఉంటే ఆమె విన్నది. ఆమె వింటూ వ్యాపారం చేసుకున్నది. వింటూనే అమ్ముకుంటూనే వింటూ ఉన్నదేమో. మొదటి ప్రసంగం విన్నదా, అలాగ రోజు విన్నదా, పదే పదే విన్నదా, సమాచారం లేకపోయినా అక్కడున్న లేఖనం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఆమె సువార్త విన్నది. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆమె నమ్మింది. దేవుని మనకి స్తోత్రం. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆమె నమ్మింది. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనకు నమ్మకమును కలగజేసిన వాడు, విశ్వాసములోనికి ఆకర్షించిన వాడు యేసయ్యే. అందుకే లేఖనం మరో చోట ఉంది కదా, విశ్వాసమునకు కర్త, విశ్వాసమును కొనసాగించేవాడు, విశ్వాసమునకు ముగింపు పలికేవాడు కూడా యేసయ్యే, దేవుడే. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. ఇలాగున మనము సత్యములోకి వచ్చిన తర్వాత, సత్యమును హత్తుకున్న తర్వాత, ఈ సత్యములో నాకు నిత్యము బ్రతుకుంటుంది. చనిపోయిన తర్వాత కూడా రెండో మరణము లేకుండా దేవునితో, దేవుని వెలుగులో, దేవుని మహిమలో, దేవునితో కలిసి ఒక రోజు నుండి పరిపాలన చేయబోతున్నాను దేవుడు వాగ్దానం చేశాడు. అది సత్యదేవుడు చెప్పిన మాట. ఆయన ఎప్పుడు సత్యమే చెప్తాడు. ఆ సత్యం నాకు కావాలనుకున్నాను, ఆ పరిపాలనలో నేను ఉండాలనుకున్నాను, దేవునితో కలిసి నేను కూడా పరిపాలన చేయాలనుకున్నాను. దేవుడు అనుమతించాడు, అంగీకరించాడు. నువ్వు నాతో పాటు కలిసి ఒకరోజు సృష్టిని పరిపాలిస్తావని యేసు ప్రభు చెప్పారు. సత్యములోకి వచ్చాను, సత్యమును నమ్ముకున్నాను, సత్యాన్ని హత్తుకున్నాను. ఇప్పుడు దేవుడు అంటాడు, ఇప్పుడు అసలైన బాధ్యత ఏంటంటే ఆ సత్యాన్ని నువ్వు అనుసరించాలి, ఆ మాటను నువ్వు అనుసరించాలి. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. బజారుకు 10 రూపాయలు పట్టుకుని వెళితే 10 గింజలు కొనుక్కోవచ్చు నేను. బజారుకు 10 రూపాయలు పట్టుకు వెళితే 10 మిఠాయిలు కొనుక్కోవచ్చు నేను. బజారుకి నేను 10 రూపాయలు పట్టుకు వెళితే ఏం కావాలది కొనుక్కోవచ్చు. కానీ అది పంటగా నాకు నేనుగా సంపాదించాలంటే భూమి దున్నాలి, నీరు పెట్టాలి, విత్తనం వేయాలి. ఆ విత్తనం వచ్చే వరకు ఆ సస్యాన్ని నేను కాపాడుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. నిజానికి యేసు నామములో ఉండే వాగ్దానాలు అన్నీ నువ్వు కాదండి. ఖచ్చితంగా దేవుడు కొన్ని వాగ్దానాలు యేసయ్య అనగానే ఇచ్చేస్తూ ఉంటాడు. అది స్వస్థత కావచ్చు, మరణాపాయం కావచ్చు, ఆపద కావచ్చు, అపవాదిని ఎదిరించడం కావచ్చు, ఊబిలో పడిన స్థితిలో పైకి లేచే విషయంలో మారు మనసు పొంది పశ్చాత్తాపంతో యేసు అనగానే ఆయన ఆలస్యం చేయడు. ఇంకా నీ భక్తి తీవ్రత సరిగా లేదు, ఆ తర్వాత మళ్ళా విశ్వాసమైన నీ పాపంలో పడ్డావు గనుక నీ భక్తి ఎక్కువైన తర్వాత, నీ ఏడుపు ఎక్కువైన తర్వాత, నువ్వు బాగా పశ్చాత్తాపడ్డ తర్వాత అప్పుడు ఈ వ్యసనంలో నేను బయటకు తీస్తాను అనడు. దేవుడు వెంటనే వచ్చి చేయి పట్టుకుని లేవనెత్తే విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుణ్ణిలో ఎదుగుతూ, దేవుణ్ణిలో ఒదుగుతూ, దేవుని చిత్తానుసారంగా వర్ధిల్లే స్థాయి వెళ్ళాలంటే మనం యేసునామాన్ని బజారుకు పట్టుకు వెళ్ళి తెచ్చుకున్నట్టుగా యేసునామాన్ని ఉపయోగించి తండ్రి దగ్గర అడగండి మీరు, తండ్రిని అడగండి మీరు, ఏం కావాలంటే అడగండి మీరు. నిజానికి ఏం కావాలంటే అడిగితే తండ్రి ఇస్తాడు. కానీ ఆత్మీయతను అడగాలి, ఆధ్యాత్మికతను అడగాలి. ఆధ్యాత్మికత ఎప్పుడైతే అడిగామో వెంటనే మన చేత ఆయన వ్యవసాయం చేయిస్తాడు. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. మనము చేయగలిగినవి మన చేత చేయిస్తాడు ఆయన. మనము చేయలేనివి మన చేసేలాగా తన శక్తిని మనకి ఇస్తాడు ఆయన. ఆయన మనకు శక్తినిచ్చినా మనం చేయలేని విషయాలు కొన్ని ఉంటాయి, మనము చేయలేని కొన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయంలో దేవుడు మనల్ని ఇబ్బంది పెట్టడు.
ఆయనే మన పక్షముగా మన నిమిత్తం మనం చేసినట్టుగా చేసి మనకు జీతం ఇస్తాడు ఆయన. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ సీక్వెన్స్ మనం అర్థం చేసుకుంటే మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయట. ఒకవేళ మనకు చేత కాని స్థితిలో ఉంటే చేస్తేనే అంటూ ఆయన నియమాలు ఏం పెట్టాడట. చేత కాకపోతే ఆ చేతనయ్యే సామర్థ్యం మనకి ఇస్తాడట. దేవుని మనకి స్తోత్రం. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఆయన సామర్థ్యం ఇచ్చినా సరే చేయటం నాకు చేత కాకపోతే, చేయటంలో నేను ఒడిదుడుకు లోనవుతుంటే, చేయటం నేను ప్రయాసపడుతుంటే ఆయన చూస్తూ ఊరుకోడండి. కొండలు ఎక్కమంటాడు కానీ ఎక్కుటకు సామర్థ్యం ఇచ్చేవాడు, ఎక్కించేవాడు ఆయనే. దేవుని మనకి స్తోత్రం. నాతో కలిసి నా పక్షముగా నాలో ఉండి నాకు తన బలమిస్తూ నన్ను బలవంతునిగా మార్చి నేను చేయవలసిన పని ఆయన చేయిస్తాడు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన తల్లి, తండ్రి, సహోదరుడ, సహోదరి, ప్రభువుని అంగీకరించి ఎంతకాలమైందో నువ్వు నేను, ప్రభువులకు వచ్చి ఎంతకాలమైందో నువ్వు నేను, ఆత్మీయతలో ఆధ్యాత్మికతలో ఆయన సత్యాన్ని వెంబడించడంలో ఎంత ముందున్నాము, ఎంత వెనకబడ్డాము. ఏసునామములో అడగండి, ఏసునామములో అడగండి, ఏసు రక్తంలో అడగండి. నేను నమ్ముతున్నాను, స్వస్థతలు వస్తాయి. ఆలస్యం చేయడు, మరణాపాయం తప్పిస్తాడు. ఆలస్యం చేయడు. పాపంలో పడ్డావా, మీనమేషాలు ఏమైనా లెక్క అయ్యాడు. ఉన్నపాటు నిన్ను క్షమిస్తాడు, ఉన్నపాటు నిన్ను కడిగేస్తాడు, ఉన్నపాటును ఉన్నతమైన స్థలంలోకి ఆయన నిన్ను నడిపేస్తాడు. మునిగిపోతున్నావా, పేతును చేపట్టుకుని లేపి పడవలో కూర్చోబెట్టి ఒడ్డుకు చేర్చినట్టుగా మళ్ళా ఆయన తన సత్యమునకు సమీపంగా నిన్ను నిలబెట్టి మళ్ళా నడిపిస్తాడు. అందులో సందేహం లేదు. కానీ నీవు చేయవలసిన బాధ్యతలు నువ్వు చేయాలి, నేను చేయవలసిన బాధ్యతలు నేను చేయాలి. స్పిరిచువల్ గ్రోత్. దేవుని నామానికి స్తోత్రం. ఆత్మీయతలో మనము ఎదగాలి. పేతురు రాసిన పత్రికలో అదే కదా మనం చదువుకున్నాము. ఆ 2 పేతురు రాసిన పత్రిక ఆ చివరి అధ్యాయం 3వ అధ్యాయం కదా మనం చదువుకున్నాం. 2 పత్రికలు చివరి మాటలు చూడండి, 17, 18 వచనాలు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కదా, కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకోవాలి. నీతి విడిచి పడిపోకుండా కాచుకోవాలి. మనం ఏం కాచుకోవాలి? వెండి విలువ మనకు తెలిసింది కనుక, బంగారు విలువ మనకు తెలిసింది కనుక, ఒక పదవి ఆదాయం విలువ మనకు తెలిసింది కనుక, పేరు ప్రతిష్టల విలువ మనకు తెలిసింది కనుక పేరు పడిపోకుండా చూసుకుంటాం, ప్రతిష్ట పడిపోకుండా చూసుకుంటాం, కులగౌరవం పడిపోకుండా చూసుకుంటాం, బంగారం పోకుండా చూసుకుంటాం, వెండి పోకుండా చూసుకుంటాం. ఒకవేళ వజ్రాలు సంపాదించే నైపుణ్యం నాకు ఇస్తే, నా ఇంటి నిండా వజ్రాల గని నిధి ఉంటే, ఆ వజ్రాల విలువ తెలుసు కనుక ఆ వజ్రాలు పోకుండా నేను చూసుకుంటాను. వీటన్నిటికన్నా విలువైనది నా ఆత్మీయత, నా ఆధ్యాత్మిక జీవితం. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇది పడిపోకూడదు, అది పోకూడదు అని ఆ మనసు మీకు ఉండుట కన్నా ఆత్మీయతలో మీరు పడిపోకూడదు, ఆధ్యాత్మికతలో మీరు పడిపోకూడదు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వర్ధిల్ల చేయటానికే ఆదేశాలు ఇస్తాడు కానీ ఆయన మనల్ని ఆదేశాలు ఇచ్చి పరీక్ష పెట్టి నెగ్గిస్తాడా? మంటల్లో పెట్టి నువ్వు కాలిపోకుండా ఉంటేనే అప్పుడు నీకు బంగారం అంటాడు. లేదే, నా నామములు అడుగు అంటూనే మరొక చోట అంటాడు, నా సత్యాన్ని వెంబడించు, నన్ను వెంబడించు. ఇదే కదా ఆయన చెప్పేది. దేవుని మనకి స్తోత్రం. కొండ లెక్కమంటే 1 టన్ను బంగారం ఇస్తాను, ఈ కొండ శిఖరాన్ని చేరుకో అంటే ఈ రోజే నువ్వు నేను 1, 2, 3 అంటూ పరుగులు పెడతాం. అవును కదా చెప్పండి. యేసుప్రభు నిజంగా ఈ కొండెక్కు 3 సార్లు ఎక్కి దిగు, 1 టన్ను బంగారం నీకు అన్నారు అనుకోండి, నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? వెళ్తారు. టన్ను బంగారం అంటే మామూలు అని. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అందరం వెళ్తాం. కానీ అదే ఆధ్యాత్మికతలో నీతిలో ఉండు, యథార్థతలో ఉండు, సత్యంలో ఉండు, పరిశుద్ధతలో ఉండు, నమ్మకంగా ఉండు, మాట తప్పిపోకు అంటూ ఈ నీతి విషయాల గురించి ఆయన చెప్పారనుకోండి, ఇది అనుసరించడం ద్వారా నాకేమొచ్చి పడుతుంది అని అనుకోవద్దు. ఒకవేళ యేసునామములో అడిగితే నాకు వెండి రావచ్చు, నాకు బంగారం రావచ్చు. యేసునామములో అడిగితే నాకు ఆరోగ్యం రావచ్చు, భోగం రావచ్చు, పిల్లలు కలగొచ్చు, మరి ఏదైనా జరగవచ్చు. కానీ ఆయన ఆధ్యాత్మికతను ఎరిగి, ఆయన ఆదేశాన్ని ఎరిగి, ఆయన యొక్క ఆలోచన ప్రకారం నేను దాన్ని అనుసరించాను అనుకోండి,
అది నేను దేవుణ్ణి అడిగాను అనుకోండి, అప్పుడు నాకు దొరికేది ఏంటి? వెండి దొరకదేమో కదా. నాకు దొరికేది వెండి కాదు, నాకు దొరికేది బంగారం కాదు, వాటిని ఇచ్చే యేసయ్య స్నేహం నాకు దొరుకుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని దగ్గర చాలా ఉన్నాయి, ఏం కావాలంటే అవి ఉన్నాయి, ఎంత కావాలంటే అంత ఉంది. కానీ ఇప్పుడు దేవుడు కోరేది, నేను కావాలా, నా దగ్గర ఉన్నవి కావాలా? నీకు రెండు ఆయన ముందు పెట్టాడు. నేను కావాలా, నా దగ్గర ఉన్నవి కావాలా? ఈరోజు దేవుడు ఆత్మీయత విషయంలో నీ ముందు నా ముందు ఈ మాట పెడితే, కాస్త చిన్నపిల్లోడులాగా ఆలోచన కలిగి ఉంటే ఏది మనం కోరుకుంటాము? ఒకవేళ దేవుని కన్నా ఆయన దగ్గర ఉన్నవి విలువైనవి అనుకున్నాం అనుకోండి, అప్పుడు యేసు దేవుని గురించి కానీ ఆయన యొక్క ఆత్మీయత గురించి పెద్దగా పట్టించుకోం. నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలి, నాకు ఇంత కావాలి, ఇలా కావాలి, అందరికన్నా ఎక్కువ కావాలి అన్నట్టు ఇలాగ ఉంటాం. దేవుడు అంటున్నాడు, అంటే నాకన్నా నేను ఇచ్చేవి నీకు ఎక్కువ అన్నమాట. నాకన్నా, నా మాట కన్నా, నా స్నేహం కన్నా నేను ఇచ్చేవే నీకు విలువైనవి అనమాట. ఓకే, ఇస్తానన్నాను గనక ఇస్తాను. కానీ వాక్యం చెప్తా ఉంది, ఆయన మనసు దుఃఖపడుతుంది. ఎందుకంటే తన స్నేహం, తన సహవాసం కోరుకోవాలని, తన పిల్లలు అలాగ ఉండాలని దేవుడు ఆశపడతాడు. దేవుని నామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ పిల్లవాడైనా చిన్నప్పటి నుంచి పెరుగుతుంటాడు, వయసు వచ్చే వరకు పెరుగుతుంటాడు. ప్రాథమిక విద్య, తర్వాత కళాశాల విద్య, తర్వాత విశ్వవిద్యాలయ విద్య. ఏ పిల్లవాడైనా చిన్నప్పటి నుంచి తండ్రి అమ్మ నాన్న మాట వింటున్నాడంటే, ఏమంటే ఎవరైనా పిల్లవాడికి నూరు పోసారా? లేదా వయసు వచ్చే కొలది ఆ వయసుకు తగ్గట్టు టీచర్లు క్లాసులు చెప్తారేమో, ఇరుగు పొరుగు వాళ్ళకు నూరు పోస్తుంటారేమో. ఏమని? ఒరేయ్ ఒరేయ్, నీ బాబు దగ్గర 10 కోట్ల బంగారం ఉంది, లేకపోతే ఇంత ఉంది, అంతుంది, అంతుంది, అవి అడగాలరా నువ్వు, అవి నీకు ఇవ్వాలరా, నీ తండ్రి కనుక నీకు ఇవ్వాలైనా అంటే ఆ కుర్రవాడి మనసు నాన్న దగ్గర ఉన్నాయి, నాన్న దగ్గర ఉన్నాయి, నాన్న దగ్గర ఉన్నాయి అంటూ, నాన్న అవి నాకు కావాలి, నాన్న ఇవి నాకు కావాలి, నాన్న ఇవి నాకు కావాలి. నాన్న ఇస్తాడు కానీ మరొక చోట, వరే ఒకసారి నా మాట విననుకో, ఇవి కావాలి, ఇవి కావాలి. నిజానికి నిజంగా సొంత కొడుకు నాన్న ఆస్తుల మీద చిన్నప్పటి నుంచి ఏం మనసు పెట్టుకోడు. నేను అనుకుంటా స్వాభావికంగా చూస్తే చిన్నప్పటి నుంచి వయసు వచ్చే కొలది ఎన్ని ఆస్తులు ఉన్నాయి లెక్కలేసి, ఎంత ఉంది లెక్కలేసి, ఆస్తి మీద మనసు పెట్టుకుని, ఆస్తి మీద కన్నేసి, ఒరే బాబు అంటే ఆస్తి నాకు ఇవ్వాలి కదా, ఆస్తి నాది కదా, ఏం నాన్న అనడు. ఎందుకంటే ఆస్తి నాకు దక్కినా దక్కకపోయినా ఆయన నాన్న, ఆయన నీడలో నేను ఉంటాను, ఆయన నుంచి పట్టుకుంటాను, ఆయన మాట వింటాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఎంతవరకు అర్థమైందో, ఎంతవరకు మనకు అవగాహన అయిందో తెలియదు కానీ, నిజముగా మనము తండ్రి సంతానమైతే, నిజముగా మనము తండ్రి మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తించిన వారమైతే, తండ్రి మనకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, ఈరోజు ఈ లోకంలో ఉన్న వెండి బంగారం ఇవ్వటంలో దేవుడు వెనకబడుతున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు, ఎందుకో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు దేవుడు అని అనుకుంటుంటాం యేసునామములో అడిగినా. కానీ దేవుడు ఏమి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు? ఏమి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు? తన మహిమలో నీకు చోటు ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. తనలాగా నీకు మరణము లేనటువంటి నిత్య పరలోకాన్ని ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. తన ఆత్మను నీలో ఉంచటానికి ఇష్టపడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. తనకు పరిచర్య చేసే ఆ దూతలు ఉన్నారు. ఏ దూతలవి? కెరూబులు, శరాబులు, మిఖాయలు, గాబ్రియలు, దేవుని దూతలు అంటాం కదా, ఏంజిల్స్ అంటాం కదా, అవన్నీ దేవుని పరిచారకులు. దూతలందరూ కూడా దేవుని మాట చొప్పున దేవుని పనిలో ఉండేవారు. వాళ్ళందరినీ కూడా మనకు పని చేయుట కొరకు ఆయన నియమించే ఆ భాగ్యం మనకిచ్చాడు. ఈ వెండి ఇవ్వకుండా ఉంటాడా? బంగారం ఇవ్వకుండా ఉంటాడా? దేవుడు అంటున్నాడు, మనసంతా కూడా ఆత్మీయత మీద పెట్టండి. ఆత్మీయతలు మీరు ఒక్కొక్క అడుగు వేయాలని ఆశపడుతూ అడుగులు ముందుకు వేయండి. వెంటనే ఆటోమేటిక్గా పక్క నుంచి అభివృద్ధి వచ్చేస్తూనే ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజానికి లోకంలో ఉన్నప్పుడు లోకానుసారంగా ఆశపడిపోయేవాళ్ళం, చాలా ఆశపడిపోయేవాళ్ళం. ఆశ అత్యాశ అయిపోయేది, అత్యాశల్లా దురాశ అయిపోయేది, దురాశల్లా పేరాశ అయిపోయేది. చివరికి నాకు కావలసింది దొరకకపోతే నన్ను నేను చంపుకొని ఆత్మహత్యలోకి నేను వెళ్ళిపోతుంటాను. ఆశపడటం తప్పులేదండి, కాస్త అత్యాశలకు వెళ్ళిపోతున్నప్పుడే మనం ఆలోచన చేయాలి. అది ఆ ఆశ అత్యాశ అయిపోయిన తర్వాత అది దురాశగా మారుతున్న సందర్భంలో దానిని సాధించటానికి, దాన్ని సొంతం చేసుకోవటానికి మనం ఎంత దూరమైనా పోతాం, ఎంత మాటలైనా మాట్లాడేస్తాం, ఎలాంటి ఆయుధాన్నైనా సరే ఉపయోగించేస్తాం, ఎలాంటి రక్త సంబంధమైనా సరే తెంచేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవుని నామానికి స్తోత్రం.
ఈరోజు ప్రభు అంటున్నాడు, నీవు ఆత్మ సంబంధివి, నువ్వు ఆత్మయ్య ఉన్నావు, నీకు ఒక శరీరాన్ని ఇచ్చాను, నువ్వు నీ శరీరంలో నేనిచ్చిన గుడారంలో నువ్వు బ్రతుకుతున్నావు. దేవుని మనకి స్తోత్రం. నిజానికి మాకు ఇల్లు ఉంది, మనకు ఒక వాకిలు ఉంది కదా. అలాగే దేవుడు నాకు ఇల్లు ఇచ్చిన, ఈ శరీరంలో నేనున్నాను, శరీరము నేను కలిసి నివసించడానికి నాకు ఇల్లు ఇచ్చాడు. ఆ ఇల్లు ఒక రోజు నేను విడిచిపెట్టాలి. తర్వాత ఈ ఇంటిని కూడా నేను ఒక రోజు విడిచిపెట్టాలి. ఏ ఇల్లు చెప్పండి? ఈ ఎముకలు, రక్తం, మాంసం, ఈ గూడు, ఈ అవుట్ సైడ్ అంతా కూడా నేను విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడు నాకు అనగా నేను ఆత్మయ్య ఉన్నాను లోపల. దేవుడు నాకు ఈ శరీరాన్ని నివాసంగా పెట్టాడు. ఒక్కరోజు ఈ శరీరాన్ని కూడా నేను విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? శరీరంలో ఉన్నంతసేపు వెండి బంగారం మేడం ఇది. కానీ శరీరం విడిచిపెట్టిన తర్వాత నేను దేవునితో ఉండాలి, నేను దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని మనకి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక ఈరోజు చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తాడేమో. విశ్వాసాలు ఉంటూ ఏ ఏ స్థితుల కొరకు చూడాలని ఆశపడుతూ పోరాడుతున్నారు, వారికి దేవుడు చెప్తున్నటువంటి స్పష్టమైన ఆదేశం, ఆత్మలో ఆత్మీయతలో నువ్వు వర్ధిల్లుతున్నావా? ఆత్మలో ఆత్మీయతలో అంతస్తులెక్కుతూ నువ్వు ముందుకు వెళ్తున్నావా? దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. ఆత్మీయతలో నేను వర్ధిల్లే కొలది ఏమండి లోక సంబంధంగా అన్నీ సమకూర్చుకుంటున్నాను అన్నమాట. అడగకుండానే దేవుడు అనుగ్రహంగా అవన్నీ ఇస్తారట. ప్రభు చెప్పారు కదా, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అడగండి. ఆత్మీయతలో అలా ఉండటానికి ప్రయత్నం చేయండి, మీరు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతారు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విషయంలోనే విశ్వాసుల జీవితాలు తొట్టిల్లుతున్న పరిస్థితి, నిర్లక్ష్యంగా ఉండే పరిస్థితి. కొంతమందిని చూస్తుంటే, లేదా కొంతమంది విధి విధానాలు చూస్తుంటే, ప్రభువు నమ్ముకున్నామంటారు, ఇలాగుంటారేంటి అని మనం అనుకుంటాం. మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటాం. మన వారి గురించి వీరి గురించి అనుకోవటం కన్నా దేవుడు అంటాడు, ఎప్పటికప్పుడు నువ్వు స్వపరీక్ష చేసుకో. ఇతరుల వైపు నేను వేలెత్తి చూపించే ముందు, ఇతరుల గురించి వేలెత్తి చూపించి ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తిత్వం గురించి ఇతరులతో నేను మాట్లాడే ముందు 3 ప్రశ్నలు నేను వేసుకోవాలి. ఒక విషయంలోనే వేలెత్తి చూపిస్తున్నాను, 3 వేళ్ళు నా వైపు చూపిస్తున్నాయని మర్చిపోకూడదు. లోకరీతిగా కూడా ఇది ప్రిన్సిపల్ చెప్తారు చాలా మంది. ఎప్పుడు ఎదుటివారిని చూడటానికి, ఎదుటివారిలో ఉన్న వాటిని చెప్పటానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ ఎదుటివారి గురించి ఒక్క మాట మాట్లాడేటప్పుడు 3 ప్రశ్నలు ఆ విషయంలోనే నేను వేసుకుంటే దేవుడు అంటాడు, నీ ఆధ్యాత్మిక జీవితం బాగుంటుంది. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. 3 విషయాలు, 3 స్క్రిప్చర్స్ మాత్రం చదువుతా. ఉపోద్ఘాతంలోని ప్రారంభంలోని ఈ సమయం అంతా అయింది. కానీ నేను నమ్ముతున్నాను, ఈరోజు నీవు నేను ఏ విషయాల్లోనే సరే వెనకబడి ఉన్నట్టుగా అనిపిస్తున్నట్లయితే, జరగవలసిన కార్యాలు నా ఇంట్లో జరగట్లేదు అన్నట్టుగా ఉన్నట్లయితే, కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ఈరోజు దేవుడు ప్రధానంగా నీకు నాకు చెప్పే మాటలో ఉంది ఏంటంటే, ఆత్మీయతలో నువ్వు వర్ధిల్లే ప్రయత్నం చేయాలి. నా మాటలను తేలిగ్గా తీసుకోవద్దు. దేవుని మనకి స్తోత్రం. వీలుంటే చూద్దాము, వీలుంటే చేద్దాము, అవకాశం ఉంటే చూద్దాము, చేయకపోయినా పర్వాలేదులే. ఆయన ప్రేమ ఎప్పుడు తలుపు తట్టి ఇస్తూనే ఉంటాడు. వాకిట్లో డోర్ డెలివరీ లాగా అన్నీ పెట్టేసి వెళుతూనే ఉంటాడు, క్రిస్మస్ తాతలాగా. ఎందుకంటే ప్రభు నన్ను చిన్న బిడ్డగా, చిన్న విశ్వాసంతో ఆ రక్షణ పొందిన తొలి దినాల్లో అలాగే ఉన్నాను నేను. తలుపు తట్టే వాకిట్లో డోర్ డెలివరీ లాగా పెట్టేవాడిని ఆశీర్వాదాలు. కానీ ఇప్పుడు నువ్వు ఆత్మీయతలో ఎదగాలి కదా. ఎంతకాలం పసిపిల్లోడుగా ఉంటావు? ఎంతకాలం పసిపిల్లగా ఉంటావు నువ్వు? దేవునిలో పుట్టిన తర్వాత ఆయన పోలిక తీసుకుంటూ ఎదగాలి కదా. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం కలుగునుగాక. సో ఈ రోజైనా మీరైనా నేనైనా మన ధనాలు, మన హోదాలు, మన కులాలు అవన్నీ కూడా పక్క పెట్టేసేయండి. ఆత్మీయతలు మనం అందరం కూడా దేవుని వలె ఉండవలసిన వాళ్ళం. దేవుని మనకి స్తోత్రం. పేదవారైనా, పెద్దవారైనా, ఉన్నవారైనా, లేనివారైనా దేవుని విషయంలో అందరూ ఆ మార్గంలో నడవాల్సిందే. అందరూ ఆయన అడుగులో అడుగు వేయాల్సిందే. అందరూ ఆయన హత్తుకోవాల్సిందే. ఆయన సత్యం ప్రకారం జీవించాల్సిందే. ఎవరైనా ఏదైనా వాగ్దానం చేస్తే నెరవేరుస్తారని నమ్మేస్తున్నాం కదా. కానీ దేవుడు వాగ్దానం చేస్తే నెరవేరుస్తాడని ఎందుకు నమ్మటలేదు మనం? దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగ అంటున్నామని మీరు నవ్వొద్దు. చాలా కాలం నుంచి వచ్చేవే, మనం చూసేవే. ఇది చేస్తాను, ఇది చేస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అంటూ వాగ్దానాలు చేస్తూ ఇక మామూలుగా లేదు. సూర్యుడిని మీ ఇంట్లో దింపేస్తాను, చంద్రుని మీ ఇంట్లో తీసుకొచ్చేస్తానని వచ్చేవారు మరో 2-3 నెలల్లో మన ముందుకు వస్తారు కదా.
అర్థమైంది? ఎవరు చెప్పండి? ఇస్తాం, చేస్తాం, ఇస్తాం, చేస్తాం, ఇస్తాం, చేస్తాం అంటూనే ఏదో ఇచ్చిపోతుంటారు. మనం వేసేస్తూ ఉంటాం. నమ్మేమో నమ్మలేదు, చేస్తాడు అనుకున్నామేమో చేయలేదు, చేస్తాం అనుకున్నాం మాట తప్పాడు, ఇలాగ అనుకుంటాం. మళ్ళా హీట్ వచ్చేటప్పటికి ఆ చేస్తాను చేస్తానని ఎవరు చెప్పినా సరే చేస్తాడేమైనా సరే అనుకుంటాం. ప్రభు అంటున్నాడు, నీతిమాలిన వీళ్ళే, గడికొకలాగా అబద్ధాలు చెప్పే వీళ్ళే, మనసుంటే ఒకలాగా, మనసు లేకపోతే ఒకలాగా, స్వార్థ ప్రయోజనాలతో జీవితాన్ని జీవించే వీళ్ళ మాటలే నువ్వు నమ్మేస్తున్నావే. నిత్యుడు సత్యదేవుడు మాట తప్పనివాడు ఆయన మాట నువ్వు ఎందుకు నమ్మలేకపోతున్నావు? దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 వచనాలు చదువుకున్న తర్వాత మనం ప్రభు బలను సమీపించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి మాట, ఎదగాలి. క్రీస్తులకు వచ్చే జీవితం మహా అద్భుతమైన గడియ. ఆ తర్వాత క్రీస్తుతో కలిసి నడిచే జీవితం మరింత ధన్యత. దేవుని నామానికి స్తోత్రం. అందరం కూడా చాలా సంబరపడతాం. ఇది రక్షణ పొందిన తర్వాత, రక్షణలోని విలువెరిగిన తర్వాత, అమ్మయ్య నా ఆత్మకి నరకంలో ఉండదు, నా తప్పులన్నీ కూడా యేసు ప్రభువు స్వీకరించాడు, నేను దేవునికి బిడ్డను అయిపోయాను, చచ్చిపోయిన తర్వాత దేవునితో పాటు ఉంటాను, అమ్మయ్య అని ఆనందపడతాం. దేవుడు అంటున్నాడు, అంతకన్నా విలువైన అనుభవాన్ని నువ్వు కాలదాన్ని వేసుకుంటున్నావు. నాలోకి రావటమే నువ్వు గొప్ప భాగ్యం అనుకుంటున్నావు, కానీ రోజు నా చేయి పట్టి నడిచే అనుభవాన్ని నువ్వు చీకొట్టేస్తున్నావు. రోజు దేవునితో కలిసి నడిచేటటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి భాగ్యాన్ని నువ్వు చేజేతులా పోగొట్టుకుంటున్నావు. దేవుని నమ్ముకోవటం ఒక అద్భుతమైన అనుభవం అయితే, దేవునితో నేను బ్రతుకు కాలమంతా కలిసి నడవటం మహా అద్భుతం. దేవుని మనకి స్తోత్రం కలుగునుగా. ఈ రెండవ దాంట్లోని చాలా నిర్లక్ష్యంగా ఉంటాం మనం. ఈ 2 విషయంలోని చాలా జాగ్రత్తగా ఉంటాం మనం. ఇక మనం పొందుకోవాల్సింది ఏమీ లేదు, అడగాల్సింది ఏమీ లేదు అనుకుంటూ విచ్చలవిడిగా మనకు తోచినట్టు చేసేస్తూ ఉంటాం. వీలుంటే చేద్దామని ఆ వెసులుబాటు మాటలతో బ్రతికేస్తాం. దేవుడు అంటున్నాడు, నా దగ్గరికి రావటం వేరు, నా చేయి పట్టుకోవటం వేరు, ఆ తర్వాత నాతో కలిసి నడవటం అది మరింత మహాభాగ్యం. హానోకు దేవునితో నడిచెను అంటే శారీరకంగా మనం ఆలోచన చేస్తే పక్కనే నడిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? మోడీ గారు వచ్చి చేయి పట్టుకుని నడిపిస్తుంటే ఎలాగుంటుంది బెక్కువోళ్ళు? ప్రెసిడెంట్ గారు వచ్చి ఇంట్లోంచి నన్ను పిలిచి చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరిని చూస్తారా? పిట్టలు కూడా అరవటం మానేస్తాయి, అడుక్కునేవాడు కూడా అడుక్కోవటం మానేస్తాడు. అమ్మో ఎంత భాగ్యం అనుకుంటాను. నేనంటున్నాను, ఈ మహాదేవుడు, నువ్వు పేదదానివైనా, పేదవాడివైనా, ధనికుడివైనా, ధనము లేనివాడివైనా, ఆయన చెయ్యి పట్టుకుని నువ్వు భూమి మీద బ్రతుకు కాలమంతా చెయ్యి పట్టి నడిపిస్తానని చెయ్యి చాపే దేవుని చెయ్యి పట్టుకుని నడిచే భాగ్యం, అది భాగ్యమని నువ్వు ఎంచుకోకపోతే ఆత్మీయతలో ఇంకా నువ్వు దరిద్రుడివే, ఆత్మీయతలు ఇంకా నువ్వు పేదరికంలో ఉన్నట్టే. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని చేయి పట్టుకోవటం మహాభాగ్యమైతే, ఆ దేవుని చేయి పట్టుకుని రోజు నడవటము మరింత భాగ్యం. దేవుని మనకి స్తోత్రం. గడిచిన వారం మనం చదువుకున్న వచనాలు చదివిస్తున్నాను, అభ్యంతర పడకండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుతాను. ఆ తర్వాత పౌలు రాసిన ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మరొక వచ్చిన భాగం చదువుకుందాము. ఆ తర్వాత ప్రార్థన చేసుకుందాం. వచనాలు మాత్రం చదువుకుందాం. వచ్చే ఆదివారం మరింత లోతుగా ఈ విషయాలు ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానాలి. దేవునితో నడుచటంటే మానివేయవలసినవి మానివేయాలి, కలిగి ఉండవలసిన వాటిని చేతి పట్టుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము, ఆధ్యాత్మిక ఎదుగుదల అంటున్నాను కదా, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము, రక్షణ పొందుట మహాభాగ్యం, ఆ రక్షణలో ఎదుగుట మరింత అవసరం. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి, కోరుకోండి. మనుషుల చేత విసర్జింపబడినను, వ్యతిరేకించబడినను, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవము అయిన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన
బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడ్డారు. హల్లెలూయా. తప్పు. హల్లెలూయా అంటే హల్లెలూయా అనొచ్చు అనుకోండి. కట్టబడ్డారు అన్నాను. ఏమనుంది బైబిల్లో? హలో, కట్టబడ్డారా, కట్టబడుచున్నారా? దేవునికి స్తోత్రం. రక్షణ పొందారు, రక్షణలో ఎదుగుతున్నారు అనే దానికి రుజువు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఈ కట్టబడిదే విశ్వాస జీవితం. కనుక మనలో యేసున్నాడు, కానీ మనతో పాటు మన ఇళ్లలో కూడా యేసు ఉండాలి. ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. భార్యగా, భర్తగా ఇద్దరు ప్రభువును అంగీకరిస్తే అలాగున, భార్య అంగీకరించాక ప్రభువుని భర్త అంగీకరించకపోతే, అంగీకరించే వరకు కూడా భార్యలో భర్త యేసును చూడగలగాలి. దేవుని నామానికి స్తోత్రం. భార్యలో భర్త క్రీస్తు ప్రేమను చూడగలగాలి. అదే కట్టబడటం అంటే. దేవుని నామానికి స్తోత్రం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆ వచనం కూడా చదువుకుని మనం వెంటనే ప్రార్థన చేసుకుందాం. కానీ దేవుడు ఉపదేశమిచ్చిన, మనకు ఆదేశమిచ్చిన మాటల్లో ఉన్న అసత్యాలు మనం గ్రహించి ఆ ప్రకారంగా ప్రార్థించి ముగించుకుందాం. 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 15వ వచనం వరకు. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. రక్షణ పొందుట, పేతురు పత్రిక రక్షణలో ఎదుగుట, పౌలు రాసిన పత్రిక రక్షణలో కొనసాగుట. దేవునికి స్తోత్రం. మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. నువ్వు నేను కలిసి వెళ్దాము అంటూ విందులకో, వినోదాలకో, ప్రయాణాలకో నువ్వు వస్తే నేను నీతో పాటు నడిచేమో కానీ, ఎవరికి వారి ఆత్మీయత విషయంలో కూడా నువ్వు వస్తే నేను కూడా ప్రార్థన చేస్తాను, నువ్వు వస్తే నేను కూడా వేస్తూ నడుస్తాను. ఆత్మీయతలో కుదరదు. ఎవరికి వారే ప్రభు చేయి పట్టుకోవాలి, ఎవరికి వారే ప్రభు అడుగులో అడుగు వేయాలి. దేవునికి స్తోత్రం. మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకంటే మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును దేవుడు తన దయా సంకల్పమును నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. కనుక మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులు అయిన దేవుని కుమారులు అగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. దేవునికి స్తోత్రం. 15వ వచనం మనమందరం కలిసి చదువుదామా? 14, 15 కలిపి ఉన్నాయి కనుక కలిపి చదువుదాం. దేవునికి స్తోత్రం. చదువుదాం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులునైన దేవుని కుమారులు అగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. కట్టబడుచున్నాము, కట్టబడ్డాము అని ఎలాగైతే అన్నామో, ఈ 15వ వచనంలో మొదటి వచనం చూడండి. మొదటి లైను నిష్కలంకులను, అనింజులునైనా ఎలాగా? దేవుని కుమారులు అగునట్లు. ఇంకా దేవుని కుమారులం కాలేదా? దేవుని కుమారులు అవటానికి, దేవుని కుమార్తెలు అవటానికి ఇంకా కాలేదా? అయితే మత్తయి సువార్తలో యేసుప్రభు చెప్పిన మాట తప్ప? ఎందరైతే యేసుక్రీస్తుని ప్రభు గారు అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడింది. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులని పిలువబడతారు, ఎంచబడతారు. ఇవన్నీ అబద్ధాలేనా? ఇక్కడ దేవుని కుమారులు అవ్వటానికి ఇంకా ఏదో చెయ్యాలట. నేను అంటున్నాను, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే ఇంకా నేను దేవుని బిడ్డను కాలేదన్నమాట అనే అభిప్రాయం వచ్చేస్తుంది. అభిప్రాయం వస్తే ఆ మొదటి దేవుని మాటలన్నీ కూడా అబద్ధాలు అయిపోతాయి. నేను దేవుని బిడ్డను అయ్యాను, దేవుని బిడ్డను కనుక అలాగున జీవించాలి. దేవుని నామానికి స్తోత్రం. అగునట్లు అంటే దానికి మరొక పర్యాయ పదం, మరొక తప్పు మాట నేను అనను, లేదా ఇక్కడ సరిగా రాయలేదని నేను చెప్పను. అగునట్లు అంటే
ఆ పోలిక చొప్పున, దేవుని మనకి స్తోత్రం, ఆ పోలిక చొప్పున మనం జీవించాలి. ఆ పోలిక చొప్పున నిందారహితంగా జీవించాలి. నిప్పులాగా బ్రతకాలి. దేవుని మనకి స్తోత్రం. 2 మాటలు చదివించాను కానీ మరొక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక, ఇది కూడా ఈ సబ్జెక్టు సంబంధించింది. 4వ వచనం చూడండి, 4 నుంచి 6 వచనం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొననివాడు, ఆయన మాటలను గైకొననివాడు అబద్ధికుడైపోతాడు. వానిలో సత్యం లేదు. ఆయన వాక్యము ఎవరు గైకొంటారో, ఎవరు అనుసరిస్తారో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమవుతుంది. ఆయన యందు నిలిచి ఉన్నవాడను అని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనినో అలాగే తానును నడుచుకొన్న బద్ధుడై ఉన్నాడు. ఆ బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంది. మనము ఆయన యందు ఉన్నామని దీనిని బట్టి మనము తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తునందు ఉన్నాము అని మనం ఎలా తెలుసుకోవచ్చు చెప్పండి? ఆయన నడుచుకున్నట్టు మనము నడుచుకోవాలి. దేవుని మనకి స్తోత్రం. చాలా సందర్భాల్లో మీకు ఈ మాట జ్ఞాపకం చేశాను. బిడ్డ పుట్టిన మరు గంటలో ఆపరేషన్ థియేటర్లో నుంచో మరొక చోట నుంచో నర్సు తీసుకుని రాగానే అమ్మ చేతులు పెట్టగానే బిడ్డను చూసి అమ్మ మర్చిపోవచ్చు, బిడ్డను చూసి నాన్న మర్చిపోవచ్చు ఆ అర్ధగంట సమయంలోనే. కానీ తెలియకుండానే పోలికలు చూడటానికి ప్రయత్నం చేస్తారు కదా. పోలికలు, ముక్కు, ముఖము, కళ్ళు, కనుబొమ్మలు, చెవులు, అబ్బో ఎంత పరిశీలనో. పెట్టుకొలిసేసినట్టుగా అంత తాత చెవులే, అంత నానమ్మ కనుబొమ్మలే గబగబా చెప్పేసుకుంటారు పెట్టుకొలిసినట్టు. ఆ పిల్లవాడు 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు వచ్చాయి, 14 సంవత్సరాలు వచ్చాయి, చెప్పమనండి. ఈ అర్ధగంటలో వచ్చి పోలికలు చెప్పిన ఆ రోజు కూడా అంత తాత చెవులు అనమనండి, తాత చెవులే అనమనండి. అప్పుడు అవి మాట్లాడరు, వాళ్ళు మాట్లాడమన్నా మాట్లాడరు. అప్పుడేం చూస్తారట? తాత పోలిక, నడవడిక, ప్రవర్తన. దేవుని మనకి స్తోత్రం. అంత తాతలాగే మాట్లాడుతున్నాడు, అంతలాగే మేనమామలాగే నడుస్తున్నాడు. ఇంకా తర్వాత పోతే గుణశీలాలకు వెళ్ళిపోతారు. అప్పుడు చెవుల ముక్కు గురించి ఎవరు ముద్దుగా మాట్లాడుకోరండి. వాళ్ళ నాన్న తీరు వేరు, వీడి తీరు వేరు. వాళ్ళ నాన్న స్వభావం వెళ్ళి వాళ్ళ నాన్న ఎంత గుణవంతుడు, ఎంత ధర్మాత్ముడు, ఎంత శ్రేష్టమైన జీవితం జీవించినవాడు, 10 మందిలో దీపంలాగా ప్రకాశించాడు గ్రామంలో. ఎందుకు? ఆయన కడుపున అని ఏదేదో అంటారు చూసారా, అది పోలిక. అందుకే కడుపున పుట్టిన వెంటనే పోలికలైతే వచ్చేయచ్చు, కానీ ఆ తర్వాత పోలిక ఎదిగే కొలిది వస్తుంది. ఆ తర్వాత పోలిక ఆధ్యాత్మికంగా ఎదిగే కొలిది వస్తుంది. ఆ పోలిక మనలోకి రావాలంటే వాక్యంను అనుసరించి నడవాలి, దేవుని అనుసరించి నడవాలి, యేసయ్య చెయ్యి పట్టి నడవాలి.